రావాలని చెప్పి, చేతులు చేసే పాలన రావాలని చెప్పి, ఏ మాట అంటే ఆ మాట కట్టుబడి నిలబడే పనిచేసేటువంటి ప్రభుత్వం రావాలని చెప్పి జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నిక ఒక నిబద్ధత గల వ్యక్తికి, ఒక అబద్ధపు కోరుకు జరుగుతున్నటువంటి ఎన్నిక. ఒక రైతుకు ఒక వ్యాపారానికి జరుగుతున్నటువంటి ఎన్నిక. ప్రతినిత్యం ప్రజలలో ఉంటూ రైతు సమస్యలను పరిష్కరిస్తూ స్వయంగా ఒక రైతు ఇవాళ మన పార్లమెంటు అభ్యర్థిగా కావడం మన అదృష్టం. బీజేపీ గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది 10 సంవత్సరాలు రైతుల్ని పూర్తిగా విస్మరించి రైతుల్ని నట్టి విరిచి నట్టేట ముంచినటువంటి బీజేపీ పార్టీ 10 సంవత్సరాల క్రితం అధికారానికి వచ్చే ముందు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి రైతుల కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి స్వామినాథన్ సిఫారసుల ప్రకారంగా మద్దతు ధరలు నిర్ణయిస్తామని చెప్పేసి ఆనాడు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస మద్దతు ధర చట్టబద్ధం చేయలేదు. స్వామినాథన్ సిఫారసులు కూడా ఎక్కడ కూడా అమలు చేసినటువంటి పాపన పోలేదు. పైగా ఈ దేశంలో అతి పెద్ద సెక్టర్ అయినటువంటి వ్యవసాయాన్ని ఆదాని అంబానికి అప్పచెప్పడం కోసం 3 నల్ల చట్టాలను తీసుకొచ్చినప్పుడు దేశవ్యాప్తంగా రైతులంతా ఢిల్లీ నడివీధుల్లో సంవత్సర కాలం ధర్నాలు చేసి దీక్షలు చేస్తే 750 మంది సహచర రైతులు చనిపోయినప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతు పోరాటం జరిగింది. తాత్కాలికంగా వెనుకకు తగ్గినటువంటి మోడీ మళ్ళీ కనీస చట్టబద్ధత చేయకపోవడం దారుణం. మళ్ళీ రైతులంతా కూడా మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి మళ్ళీ రోజు మీకు వస్తే బారికేడ్లు పెట్టి ముళ్ళ కంచెలు పెట్టి రైతుల మీద బాష్పవాయు ప్రయోగించి కేసులు పెట్టి చివరకు రైతులు కాల్చి చంపినటువంటి సంఘటన దయచేసి మిత్రులను మనం మరవద్దు. ఈ దేశంలో వ్యవసాయానికి రైతులకు చేసింది అంటేనే కాంగ్రెస్ పార్టీ. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, మన దగ్గర గుత్ప అల్లి సాగర్ ఏది నీటి ప్రాజెక్టు నీటి వసతి కల్పించినా అది కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ 10 ఏళ్లలో బీజేపీ ఎక్కడ కూడా ఏం చేసినటువంటి పరిస్థితి లేదు. పైగా వ్యవసాయాన్ని రైతుల్ని పూర్తిగా నట్టేట ముంచి మన భూములన్నీ కూడా కార్పొరేట్ రంగానికి అప్పయ్యే ఒక పెద్ద కుట్ర చేయబోతున్న విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా 73,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేసింది. ఈయన 10 సంవత్సరాల అధికారంలో ఉంటే మోడీ 25 లక్షల కోట్ల రూపాయలు కంపెనీలకు మాఫీ చేసింది. కానీ ఎక్కడ కూడా రైతుకు రూపాయి కూడా మాఫీ చేసిన పాపన పోలేదు. ఈ దేశంలో పండించినటువంటి రైతుల ఆహార ఉత్పత్తులన్నీ కూడా ఎగుమతులు తగ్గించి విదేశాల్లో ఉన్నటువంటి దిగుమతులను చేసుకొని ఇవాళ ధర లేకుండా రైతులకు నష్టం చేసినటువంటి పరిస్థితి చేసిండు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రపంచ వ్యాప్తంగా మన దేశంలో మన తెలంగాణలో పండిస్తున్నటువంటి పంటలన్నీ కూడా మార్కెట్ అనుగుణంగా ఎగుమతులను ప్రోత్సహించి రైతులకు రేపు ఆదాయాన్ని పెంచేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నది. అట్లాగే దేశవ్యాప్తంగా రైతుల గతంలో ఏ రకంగా రుణమాఫీ చేసిందో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేయబోతున్నటువంటి విషయాన్ని చెప్పుతా అవుతున్నాం. అట్లాగే ఏదైతే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత 10 ఏళ్లు బీజేపీ నమ్మించి మోసం చేసి ఎక్కడ కూడా చట్టబద్ధత చేయలేదు. కానీ రేపు అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, కిసాన్ న్యాయ్లో రేపు అధికారంలోకి వస్తే స్వామినాథన్ సిఫారసు ప్రకారం మద్దతు ధర నిర్ణయించినటువంటి ధరకు చట్టబద్ధత గ్యారంటీ కల్పిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అట్లాగే జిఎస్టి ఇవాళ 10 ఏళ్లుగా జిఎస్టి తీసుకొచ్చి రైతులు వాడుతున్నటువంటి పరికరాల మీద, డీజిల్ మీద, అనేక రకమైనటువంటి వ్యవసాయ యంత్రాల మీద ఖర్చు పెంచి
ఇవాళ రైతులకు పెట్టుబడి పెంచి రైతులకు ఆదాయం తగ్గించారు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పూర్తిగా జిఎస్టీ ఎత్తేసి రైతుల ఆదాయాన్ని పెంచేటటువంటి కార్యక్రమం రేపు కాంగ్రెస్ పార్టీ చేయబోతున్నటువంటి విషయాన్ని ఒకసారి అందరు కూడా గమనించాలని చెప్పి చెప్తా ఉన్నాడు. అట్లా తెలియదు. అక్కడ మా మిత్రులు జైన్ వెంకట్ గారు ఉండ్రి, పార్టీ ఇన్ఛార్జ్, ఆయనకే టికెట్ అన్నాడు. వారి సతీమణి మహిళ అయితే తనకే టికెట్ అన్నది. అలాగే మా మిత్రులు ఆకుల లింగారెడ్డి ఉండే, మరి మీకే టికెట్ ఇప్పిస్తా అన్నాడు, తనను పార్టీలో చేసుకున్నాడు. అదేవిధంగా పాపం నవీన్ అక్కడ చాలా కష్టపడ్డాడు, పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టించిండు, ఆయనతో డబ్బులు ఖర్చు పెట్టించి నీకే టికెట్ అని చెప్పినాడు. దాని తర్వాత జీవన్ రెడ్డి గారికి అవార్డు ఇస్తున్నాం. రైతు బిడ్డ, ప్రజా సమస్యలకు 24 గంటలకు అందుబాటులో ఉండే మన ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి గారు. అదేవిధంగా సామాన్య ప్రభాకర్ అని ఇట్లా అందరినీ జాయిన్ చేసుకున్నాడు బీజేపీలో. చెప్పినాక మరి లేడీ అయితే సునీత మీకు ఇప్పిస్తాం, బీసీ అయితే లింగారెడ్డి, లేకపోతే మీకు పద్మశాలీలకైతే ఇట్లా పేర్లు చెప్పి అందరినీ మోసం చేసి గతంలో పోటీ చేసిన వ్యక్తిని కనీసం జైన్ వెంకట్ గారి గురించి మాట్లాడకుండా వీళ్ళందరినీ ఆశ పెట్టి బై అంటుండే, కళ్ళకు అద్దాలు పెడుతుండే. మరి రాజకీయంగా ఎలక్షన్లు అంటే మనం ఓటు అడిగినప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక నినాదం, జీవన్ రెడ్డి గెలుపు కోసం నిరంతరంగా కృషి చేస్తూ ఉన్నారు. ఇక మేము జీవన్ రెడ్డి గారి గురించి చెప్తాం. మా ప్రాంతం, మా తండ్రి గారు మాజీ మంత్రివర్యులు కీర్తి శేషకులు జువాడి రత్నాకర్ రావు గారు, జీవన్ రెడ్డి గారు 77 సమితి అధ్యక్షుల నుంచి వాళ్ళు రాజకీయంగా ఉన్నారు. అంటే వారి జీవన్ రెడ్డి గారి చరిత్ర కూడా మీ అందరికి తెలుసుంటుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు మరి ఈ ప్రాంత ప్రజలకు ఒకటి తెలియజేస్తా ఉన్నాం. మేము ఫోన్ పక్కకు పెట్టుకొని మీకు ఫోన్లు ఏదైనా అవసరాలు ఉంటే తీరుస్తారు. డాక్టర్ పని ఉండనేది, పోలీస్ పని ఉండనేది, ఏ రెవెన్యూ పని ఉండనేది, రెవెన్యూకి సంబంధించి అంటే ప్రొద్దులు చేస్తారు. ముఖ్యంగా ఈ 2 సమస్యల మీద అర్ధరాత్రి निजामाबाद अर्बन के इंचार्ज साबिका वजीर हुकूमत तेलंगाना के मुशीर अली जनाब मोहम्मद अली शबीर साहब मौजूद है और साबिका एमपी हमारे मधु गोरियासकी साहब और यहाँ एमएलए भूपत रेड्डी साहब और सिटी कांग्रेस के सदर केशव वेणु साहब और यहाँ पर आए हुए तमाम कांग्रेस के सिपाही और वर्कर्स और इलेक्ट्रॉनिक मीडिया और प्रिंट मीडिया को मेरा सलाम। मेरे भाइयों, आज इंतखाबात जंग का ऐलान करते हैं निजामाबाद अर्बन से। ये जंग फिरका परस्त ताकतें अरविंद और नरेंद्र मोदी के खिलाफ है। टीआरएस तो अभी बच्चा है, वो अभी हमारे से नहीं लड़ सकते। हमारे रेवंत रेड्डी साहब ने चैलेंज किया था 2 साल पहले, अरे केसीआर, अरे केटीआर, एक न एक दिन तुम्हारे खानों पे चढ़कर मैं असेंबली में तुम्हारे सेक्रेटरीट में मैं हुकूमत करने के लिए आऊंगा। और उनका साथ देने के लिए हमारे सीनियर कायदीन सुदर्शन रेड्डी साहब जो पार्लिमानी हल्के असेंबली के पार्लियामेंट के इंचार्ज है, उन्होंने रेवंत रेड्डी साहब को, मोहम्मद अली शबीर साहब, जान रेड्डी साहब, तमाम मधु गोरियासकी साहब और तमाम सीनियर कायदीन ने एक ऐसे नौजवान को रियासत तेलंगाना का सदर बनाया। बनाने के बाद राहुल जी ने उनकी सदारत पर भरोसा किया और वो सदर बनने के बाद केसीआर, केटीआर, कविता, हरीश राव, ये सबको खुंदल कर उन्होंने हुकूमत बनाई। मेरे भाइयों, आज हमको बीजेपी के टकला अरविंद बड़े बड़े बातें कर रहा है। बीजेपी का अरविंद
यहाँ कलेक्टर ग्राउंड से चैलेंज करते हैं माइनॉरिटीज। बहुत बोल चुका है तू मुसलमानों के खिलाफ। अरे ये हिंदुस्तान बगैर मुसलमान और हिंदू भाइयों के नहीं रह सकता। अरविंद, मुसलमानों का जितना हिस्सा हिंदुस्तान में है, हिंदू भाइयों का, सिख भाइयों का, ईसाई भाइयों का भी है। अरविंद हमको निकालने की बात करता है, लेकिन हमारे कांग्रेस के उत्तम कुमार रेड्डी साहब ने कहा सीए एनआरसी तेलंगाना में इम्प्लीमेंट नहीं होगा। मेरे हिंदू भाइयों, आप लोगों से मैं अदबन गुजारिश करता हूँ, जो लोग बीजेपी की तारीफ में है, आप लोग देखिए हिंदुस्तान कितनी महंगाई की तरफ जा रहा है। महंगाई को खत्म करना है, महंगाई से जंग करना है, तो बीजेपी नरेंद्र मोदी और अरविंद को हराना है। ये मुझे जो मौका दिया गया हमारे जिला कांग्रेस के सदर का तहे दिल से शुक्रिया अदा करता हूँ। खुदा हाफिज। తెలియని విషయాలు చెప్తే, ఎందుకంటే నేను దగ్గర నుంచి చూసిన ఆయనతోని 5 సంవత్సరాల క్రితం గత పార్లమెంట్ ఎలక్షన్ కన్నా 3 నెలల ముందు నా ఇంటి చుట్టూ సుమారు 32,000 మెజారిటీ ఇచ్చినాం. కానీ ఒక 3 నెలలే ఎక్కడికి పోతే అక్కడ అన్న ఇగో ఈయననే నన్ను గెలిపించిండు, పంతులు గారు ఇగో నన్ను ఈయననే గెలిపించిండు, ఎక్కడ పోతే అక్కడ ఒక 3 నెలలు మాత్రం చెప్పిండు. ఇక నాలుగో నెల నుంచి ఆయనకు ఒక చెడు ఆలోచన వచ్చింది. ఏంటంటే బీజేపీ ప్రభుత్వమే నాకన్నా తోపు ఎవడున్నాడు, నాకన్నా పైసలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి, పర్సనాలిటీ కానీ వాయిస్ కానీ నాకన్నా తోపు ఈ రాష్ట్రంలో ఎవరు లేడు, నేనే వచ్చే బీజేపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయితా. కానీ నాకు 2 ప్లాట్ఫామ్ కావాలా, గెలవడానికి ఎమ్మెల్యే కావడానికి ఏం కావాలా, ఒక నియోజకవర్గం కావాలా. ఇక 4వ నెల నుంచి ఆర్మూర్ మీద కాలు పెట్టిండు, ఇంకొక కాలు ఎడబెట్టాలా బర్కరా చేస్తుండు. నిన్ను ఫస్ట్ కథం చేయడానికి చూస్తుండు, ఇక దాని తర్వాత మీ ఆవిడని కథం చేస్తాడని చెప్పింది చెప్పినట్టు జరిగింది. మొన్న ఎలక్షన్ లా ఈ మీరెవరు వణికిరారు, నేనే పోటీ చేస్తా అని చెప్పి ఆయననే పోటీ చేయడం జరిగింది. పోటీ చేసినాక ఏం చేసిండు, ఒక 2-3 రోజుల దాకా అటో ఇటో తిరిగినాక మళ్ళీ ఆలోచన వచ్చింది, ఎట్లా వీడు 5-6 కన్నా ఎక్క బీజేపీ గెలిచే పరిస్థితి లేదు, ఎమ్మెల్యే అయితే మళ్ళా నా బతుకు బస్టాండ్ అయిపోతుంది, మళ్ళా ఎంపీ అయితే నేను కేంద్రంలో మంత్రి కావచ్చు అని చెప్పి మళ్ళీ ఆశ పుట్టింది. ఏం చేసిండు, కొరుట్లలో ఉన్న నాయకులని కార్యకర్తలకు అందరికీ పంగనామం పెట్టి 3 రోజుల ముందే దుకాణం బంద్ చేసి ఆర్మూర్కి వచ్చి కూర్చున్నాడు. వాస్తవమా కాదా? అట్లాంటి వ్యక్తి జీవనన్న గురించి మాట్లాడతాడు. జీవనన్న గురించి ఒక్క మచ్చన్నుందా? అట్లాంటి వ్యక్తి గురించి ఈ వ్యక్తి మాట్లాడతాడు. ఏం చేయలే ఇప్పటి వరకు. ఇదే నిజామాబాద్ జిల్లాల ఒక మీటింగ్ అయింది, దానికి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చిర్రు. అదే స్టేజ్ మీద నేను కూడా కూర్చున్నా. ఏమని చెప్పిండ్రు, ఆశపడ్డా. ఇప్పటి వరకు ఈ 7 నియోజకవర్గంలో ఏనాడు కూడా ఇల్లు గురించి మాట్లాడలే, ఎక్కడ కూడా ముగ్గు కూడా పోయలే. ఇగో ఇది ఈ యొక్క అరవింద్ యొక్క దినచర్య. మళ్ళీ ఏం చేసిండు, ఆర్మూర్లో ఒక పసుపు రైతులకు సంబంధించిన మీటింగ్ పెట్టిండు. దానికి వివిధ నాయకులు వచ్చిర్రు, ఒక కేంద్ర మంత్రి వచ్చిండు. అక్కడ స్టేజ్ మీద ఏమని చెప్పిండ్రు, ఒకవేళ ఈ రాష్ట్రంలో 5,000 రేటు పసుపుకి ఒకవేళ అమ్ముడు పోతే గుజరాత్ లో 14,000 పోయిందనుకో, 14,000 మైనస్ 5,000 ఎంత ఉంటది, 9,000. 9,000కి కింటాలు సరాసరి రైతుల అకౌంట్ లో పడుతుంది అని చెప్పిండ్రు. తెలుసా మీకు? ఇగో ఇట్లా అన్ని డ్రామాలు చేస్తాడు, అన్ని బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తాడు. ఏదన్నా ఒక చిన్న విషయాన్ని తీసుకొని దాన్ని పెద్దగా చేయాలని చూస్తాడు. ప్రజలకు అందరికి అర్థమైంది, ప్రజలు ఆయన ద్వారా ఏదన్నా కేంద్రం నుంచి నిధులు వస్తాయేమని చెప్పి ఆలోచించారు. మా నియోజకవర్గంలో, ఆర్మూర్ నియోజకవర్గంలో ఎటువంటి నిధులు తీసుకురాలే. దానికన్నా ముందు ప్రభుత్వంలో ఏదైతే 3 ROB బ్రిడ్జిలు తెచ్చిర్రో గవి చూపెట్టుకుంటా అటు ఇటు పోగా అడొక ఫోటో దిగాల. ఇక ఇదే ఆయన చేసింది. ఇంకెవరైనా ఆయన గురించి మాట్లాడితే బట్ట కాల్సి ఆయన మీరు వేయాల. అట్లాంటి వ్యక్తికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం అవకాశం ఇవ్వద్దు. అందరం కూడా కష్టపడదాం. ఇంకా మనకి 3 వారాలు ఉన్నాయి. ప్రతిరోజు మనము ప్రతి గడపకి తిరిగే ప్రయత్నం చేద్దాం. మనం 6 గ్యారెంటీలు ఏవైతే ప్రకటించి దాన్ని మనం ఇస్తున్నామో, రానున్న రోజుల్లో ఇంకొక 2 గ్యారెంటీలు ఇస్తున్నామో అవన్నీ కూడా గడప గడపకు తీసుకుపోండి. ఏ రకంగా రేవంత్ అన్న పనిచేస్తుండ్రు, ఏ రకంగా మన మంత్రివర్గం పనిచేస్తుందో అవన్నీ కూడా ప్రజలలో తీసుకుపోండి. ఉద్యోగాలు ఇస్తున్నాం,
మన నియోజకవర్గానికి ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఇండ్లు వస్తాయి, పెన్షన్లు వస్తాయి. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. మనం చెప్పినామంటే తప్పకుండా చేస్తాం. తెలంగాణ ఇచ్చిన పార్టీ, మనం అందరం కూడా కష్టపడదాం. మన జీవనాన్ని భారీ మెజార్టీతో గెలిపిద్దామని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మన జీవనన్న నామినేషన్ ఘట్టానికి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిమాన నాయకుడు యనుమల రేవంత్ రెడ్డి గారు కొద్దిసేపట్లో వస్తున్న శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి ఇచ్చేసుకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ తరఫున మీ అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతా ఉన్నాను. ముఖ్యంగా సోదరులారా, గడిచిన 5 సంవత్సరాల క్రితం ఒక అహంకారి ఈ నిజామాబాద్ కు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై మాయ మాటలు చెప్పి, కళ్ళబొల్లి మాటలు చెప్పి రైతాంగానికి 10 రోజుల్లో పసుపు పోటు చేస్తానని హామీ ఇచ్చి ఒక దొంగ ఫేక్ బాండ్ పేపర్ రాసిచ్చి మోసపూరితంగా, కుట్రపూరితంగా మన నిజామాబాద్ పార్లమెంట్ ఏవైతే 6 గ్యారంటీ పథకాలు హామీ ఇవ్వడం జరిగిందో దాంట్లో 4 పథకాలను అమలు చేసి మరి ఇంకో ఈ ఇండ్లు ఇచ్చే కార్యక్రమము ఆల్రెడీ డిక్లేర్ అయింది. ఎన్నికల కోడ్ దృష్టి అది అమలు కాలేదు. మరి నిన్ననే ముఖ్యమంత్రి గారు ఆ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా మనందరూ కూడా చెప్పడం జరిగింది. ఆగస్టు 15 లోపల రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ రోజు గ్రామాల్లో ఎక్కడ చూసినా సంబరాలే. కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేరుస్తుందని ప్రజలందరూ, ముఖ్యంగా రైతులు, పేదలందరూ గట్టి విశ్వాసంతో ఉన్నారు. ఈ రోజు ఎక్కడ చూసినా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కులాలకు, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పాల్గొండ నియోజకవర్గం నుంచి ఈ పార్లమెంట్ పరిధిలోనే అత్యధిక మెజారిటీ ఇస్తామని చెప్పి కూడా జీవన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. జై హింద్, జై కాంగ్రెస్, జై శ్రీరామ్. అదేవిధంగా శాసనసభ్యులు, మాజీ మంత్రి శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాస్కి గారికి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి గారికి, ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ గారికి, నరసింహరావు గారికి, వినయ్ గారికి, సునీల్ గారికి, అలాగే వేదికపై ఆసీనులైన శాసన మండలి సభ్యులైన రాజేశ్వర్ గారికి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత గారికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మండు ఎండలో ఈ ఎండని లెక్క చేయకుండా నియోజకవర్గ నలుమూల నుంచి వచ్చేసి వేలాది మందిగా తరలి వచ్చి ఇవాళ జీవనన్న విజయానికి కృషి చేయడానికి వచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. వేలాది మంది తరలి రావడమే, ఈ మండు టెండలు లెక్క చేయకుండా వేలాది మంది తరలి రావడం అంటే జీవనన్న విజయం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక భారతీయ జనతా పార్టీ మనందరికీ ప్రధానమంత్రి, దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి
ఎలా ఉండాలి, అందరినీ సమానంగా చూడాల్సిన ఒక ప్రధాని నిన్న రాజస్థాన్లో మాట్లాడుతూ ఒక వర్గాన్ని కించపరిచే విధంగా ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా. అదేవిధంగా ఆ వర్గాన్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం కూడా చేస్తున్న మాట వాస్తవం. ఒక ప్రధానిగా ఉండి ఒక వర్గాన్ని, ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ సమాంతరంగా చూడాల్సిన బాధ్యత ప్రధానిది, కానీ ఆ వర్గాన్ని మన ముందట చూపెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టి, మరి ఇన్ని రోజుల ప్రసంగంలో, ఇన్ని రోజుల మీటింగ్లలో ఎక్కడ కూడా మతం గురించి మాట్లాడలే, కానీ నిన్న రాజస్థాన్లో మాట్లాడారు. దాని అర్థం ఏమిటి అంటే ఇక మన చేతిలో ఏమి లేదు, ఇండియా ప్రభుత్వం వచ్చేస్తుంది, మా ఓటమి ఖాయం, ఇంకా ఏదో ఒక విధంగా మనం జయించాలంటే మత విద్వేషాలు రెచ్చగొడితేనే. అంతకుముందు గుజరాత్లో ఎవరు కావాలా? ఒక అహంకారి కావాలన్నా, ఒక మర్యాదస్తుడు కావాలన్నా? ఎవరు కావాలా? జీవన్ రెడ్డి కావాలన్నా? జీవన్ రెడ్డి కావాలన్నట్టు అందరి చేతులు ఇవ్వటు. జీవనన్న నాయకత్వం, జీవనన్నను గెలిపించుకుందామా? భారతీయ జనతా పార్టీ ఇంటికి పంపిద్దామా? అరవింద్ బొందబెట్టి బండకేసి కొడదామా? జై కాంగ్రెస్. సోమన్న ఒక్క పాట అయినరా, మీకు లేరు వాళ్ళు చాలు మత్తు తీసామని అడిగిపో. బడుగు బలహీన వర్గాల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. మీ అందరికి తెలిసిన విషయం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈరోజు అందరినీ కలుపుకునే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. గరీబీ హటావో నినాదంతో ఇందిరాగాంధీ గారు జాతీయం చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా ఎన్నో కార్యక్రమాలు ఆ స్కీమ్సే నడుస్తూ ఉన్నాయి. ఈ 10 సంవత్సరాలు ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా అనేసి చెప్తున్నాను. ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా అని అడుగుతున్నాను. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన డైనమిక్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ఇన్ని ఒక్కొక్కది
అన్ని తీస్తున్నారనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మన తెలంగాణని మొత్తం దోసుకున్నారు వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర గల పార్టీ, స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ. అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన జీవనాన్ని గెలిపించి సోనియా గాంధీ గారికి బహుమానం ఇవ్వాలనేసి నేను సోదరి మళ్ళీ కోరుతున్నా. ఈరోజు బీసీ మంత్రిత్వ శాఖ కూడా లేదు ఢిల్లీలో, ఇన్ని సంవత్సరాలు అయింది. ఇప్పుడు మన అందరూ గెలిపించినట్లయితే ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేపిస్తారనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. షుగర్ ఫ్యాక్టరీతో పాటు జక్రన్పల్లి మండల్లో మనకి ఎయిర్పోర్ట్ కూడా వస్తుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా అక్క చెల్లెళ్ళు బీడీ కార్మికులు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు అవసరం అయ్యేది కూడా తీసుకొస్తారు. ఆనాడు మన మధు యాష్కి అన్నగారు ఉన్నప్పుడే పిఎఫ్ కూడా ఆఫీస్ కూడా కట్టడం జరిగింది కేశపల్లి గంగారెడ్డి గారు ఉన్నప్పుడు. మరియు పాస్పోర్ట్ ఆఫీస్ కూడా మధు యాష్కి అన్న ఉన్నప్పుడే రావడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాం. అందులో భాగంగా తెలంగాణ యూనివర్సిటీ మరియు మెడికల్ కాలేజ్, ఇక్కడ నిజామాబాద్ లో ఏమేమి డెవలప్మెంట్ అయిందో అంత కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మునుముందు కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. 13వ తారీఖు రోజు చేతు గుర్తుకు ఓటేయాలనేసి నేను సోదరి మళ్ళని కోరుతున్నా. తప్పకుండా సోనియా గాంధీ గారి నాయకత్వం బలపరచాలని సోదరి మళ్ళని నేను కోరుతూ మిత్రులు పెద్దలు జీవన్ రెడ్డి గారికి నామినేషన్ యొక్క బిజినెస్ గట్టిగా చెప్పట్లో వారికి హనుమాన్ దీక్ష పట్టినటువంటి మిత్రులకు, హనుమాన్ భక్తులకు వారికి ఉద్యమ నమస్కారాలు. అన్న జై హనుమాన్, జై హనుమాన్, జై కాంగ్రెస్. ఏ కాంగ్రెస్ మేము ఖతర్నాక్ ఒకరు ముఖ్యమంత్రి కూతురు కవిత, రెండవది అవారగాడు అరవింద్.
ఈ ఇద్దరు కూడా మన పార్లమెంటు గతంలో మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పార్లమెంట్లో ఈ పార్లమెంట్ పదిలో మనం చాలా విషయాలు, ఉదాహరణకి ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ అయితే ఏంది, బ్రాడ్ గేజ్ లైన్ అయితే ఏంది, అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీ అయితే ఏంది, ఇక్కడ మెడికల్ కాలేజ్ అయితే ఏంది, ఈ విధంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. మీ దగ్గర వ్యవసాయ యూనివర్సిటీ అయితే ఏంది కొరట్లలో, పెద్దలు జువాడి రత్నాకర్ రావు గారు జీవనన్న కలిసి. ఎందుకంటే 10 సంవత్సరాల్లో మనం నష్టపోయింది ఒక్కసారి ప్రజలకు వివరించమని కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా మీ అందరికీ చెప్తున్నాం. 10 సంవత్సరాల కవితనేమో మన 100 సంవత్సరాల తెలంగాణ రక్తంలో ఉన్నటువంటి బతుకమ్మని నేనే తెచ్చినట్టాడు కవితమ్మ. వీడేమో మనం ఎవరమో చెప్పి చూపించాలనే ప్రయత్నం చేస్తాడు అరవింద్. ఆమె బతుకమ్మ పేరుతో వ్యాపారం చేస్తే అరవింద్ అబద్ధ మాటలతో అవివేకమైన ఆలోచనలతో ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి నిరోధకుడుగా మారి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు రేపు ఒక ప్రయత్నం చేసిండు. సోదరులారా, 20 రోజులు జాగ్రత్తగా ఉండాలా. వాడు మేకవన్న పులి అరవింద్ అని అంటాడు. చిన్న చిన్న వాటికి ఏదో కాంటవర్ చేసి మనను ముగ్గులోకి రావాలని చూస్తాడు. కాబట్టి ఎక్కడ వారు అక్కడ జాగ్రత్తగా ఈ 21 రోజు మనం జాగ్రత్తగా ఉంటే రాబోయే 5 సంవత్సరాలు జీవనన్న ఎంపీగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మనము మన పార్లమెంటు పూర్తిగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా మనం చెప్పాలి, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నామని, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నామని, మనం 3,500 రూపాయలు 3,500 ఇల్లు ఒక్కొక్క నియోజకవర్గానికి మంజూరు చేస్తామని, 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ఇస్తున్నామని, ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నామని చెప్పాల్సిన అవసరం మనందరిపైన ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తున్నాను సోదరులారా. ఎన్నికలకు ముందు పసుపు బోర్డు తెస్తాన్ని హామీ పత్రం రాసిచ్చినట్టు అరవింద్ 5 రోజులు అని చెప్పి 5 సంవత్సరాలలో కూడా వీడు రాసిందే అబద్ధ పత్రం అయితే వాళ్ళ నాయకుడు మోడీతోటి ఇంకో అబద్ధ పత్రం రాసిచ్చిండు. జీవోలో ఎక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తుండో తెలియదు, ఎప్పుడు ఏర్పాటు చేస్తుండో తెలియదు. ఈ విధంగా మరొక్కసారి నేను కాదు నన్ను మించినాడు కూడా మిమ్మల్ని మోసం చేస్తాడని ఒక పద్ధతితో మనకు మళ్ళా తప్పుడు జీవో తీసుకొచ్చినటువంటి పరిస్థితి అరవింద్ది. అంతేకాకుండా ఎన్నికలకు ముందు ముత్యంపేట బోధనని చెరుకు పాదయాత్ర చేసిండు. పాదయాత్ర చేసి చెరుకు రైతులతో మనోభావాలతో ఆడుకున్నటువంటి దుర్మార్గుడు అరవింద్. ఎందుకంటే చెరుకు నేను అధికారంలోకి వస్తే చెరుకు ఫ్యాక్టరీ జరిపిస్తానన్నాడు. ఇలా మరొక్కసారి అంటుండు నన్ను ఇంకొకసారి గెలిపిస్తే చెరుకు ఫ్యాక్టరీ జరిపిస్తా అంటుండు. నిజమే, మరి 5 సంవత్సరాలు ఏడవన్నారో దద్దామని మనం ఎందుకు అడగకూడదని ఈ సందర్భంగా నేను చెప్తున్నా సోదరులారా. ఒక్కసారి మనం అంతా ఆలోచించాలా. తప్పుడు మాటలకు తప్పుడు ఆలోచనలకు ప్రజలను పోకుండా చూసే బాధ్యత మీ పైన ముందట ఉన్న వాళ్ళందరి పైన ఉన్నదని చెప్తున్నాం. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జూన్ 4 తారీఖు నాడు మే 13న జరిగిన పోలింగ్తో జీవనన్న గెలుపును ఈ నిజామాబాద్ గడ్డ మీద మన కాంగ్రెస్ జెండా ఎగరవేసి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావడానికి మనం అందరం సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరులారా. రెండే విషయాలు, నిజానికి నేను చాలా గ్రామాలలో మాట్లాడుతుంటే ఒక్కటే మాట చెప్పిన, మీకు అనుభవజ్ఞుడైన జీవనన్న కావాలన్నా అవాలగాడైన అరవింద్ కావాలంటే ప్రజలు నమ్మిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రాబోయే 21 రోజు పూర్తిగా మన సమయాన్ని మనం అందరం కూడా ఏకతాటిపై ముందుకెళ్ళి జీవనాన్ని గెలిపించుకుంటేనే మనం అందరం బాగుంటాము, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బీజేపీ గెలాలనే కుట్రపన్ని రేపు టిఆర్ఎస్ వాళ్ళందరికీ కూడా బీజేపీకి ఓటేపించే ప్రయత్నం చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు. ప్రధానంగా ఇక్కడ జిల్లా నాయకుడు ఒకడు ఉన్నాడు జీవన్ రెడ్డి అని, ఒకడు గుండు అయితే ఈడు పాండు, ఒకడు గుండు ఈడు పాండు, బీజేపీ గుండు అయితే టిఆర్ఎస్ వాడు పాండు. మొన్న 3వ స్థానం వచ్చిన తర్వాత
పిచ్చిలేసి మొన్న మాట్లాడి ఇదే సభలో, దద్దమ్మ మా మీద నువ్వు ఇంకా కక్ష సాధించేది ఏమున్నారా? 4 రోజులలో నీ బస్కు బండారం బయటకెళ్ళి నీ కూడా మీ అక్కపక్క పట్టి ఒక సీటు ఉంటుంది చేయాలనే విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకసారి బిడ్డ జీవన్ రెడ్డి మా కాంగ్రెస్ నాయకుల పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఒక్క మాట తప్పుడు మాట్లాడినా ఇక ఇప్పటికే 4 నెలల్లో నువ్వు నిజామాబాద్కు రాక శాశ్వతంగా నిజామాబాద్ జిల్లాకు ఆర్మూరు ప్రాంతానికి రాకుండా చేస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తున్న సోదరులరా. ఎక్కడికక్కడ చోరా ఆర్మూరు జీవన్ రెడ్డి రేపో మాపో మీ జీవన్ రెడ్డి జైలుకు పోయే పరిస్థితి ఉండే నువ్వు ఆలోచించుకోమని చెప్తున్నాను నేను. దయచేసి సోదరులారా, వీళ్ళంతా కూడా కేసులకు భయపడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళని వదిలిపెట్టండి. అది 3వ స్థానానికే పరిమితం అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇక బీజేపీ వాళ్ళు ఏమవుతుందంటే జీవనన్న పేరు చెప్పగానే, జీవనన్న పేరు అనౌన్స్ చేయక ముందు కొంత పిచ్చి ఉండే అరవింద్కు, అది వేసిన తర్వాత పిచ్చి పీకెళ్ళిపోయింది. ఈ ఎలక్షన్ అయ్యేసరికి వాడి పిచ్చి మరీ గ్రౌండ్ లెవెల్కి వచ్చి వాడు గడ్డకు ఏ గడ్డ ఎర్రగడ్డ కోడు ఖాయం. కాబట్టి మనమందరం కూడా 21 రోజులు మన సమయాన్ని పూర్తిగా కేటాయించి ఈ దొంగలు బీజేపీ బీఆర్ఎస్ దొంగల్ని పారదోలితే ఈ నిజామాబాద్ పార్లమెంటు అభివృద్ధి చెందుతున్న విషయాన్ని తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను సోదరులారా. ఎందుకంటే చాలా ఏమైంది మన అందరూ 2
నిజామాబాద్ పార్లమెంట్ జనజాతర కార్యక్రమానికి మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడైనటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇవాళ సోనియా గాంధీ గారు మరి రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు బోధన్ శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల అడ్వైజర్గా ఉన్నటువంటి పెద్దలు షబీర్ అలీ గారికి, మరి వేదిక మీద ఇవాళ మనకు ఇంకో అతిథిగా వచ్చినటువంటి పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, వేదిక మీద అంతా పెద్దలందరికీ కూడా మరి 9 నియోజకవర్గాల నుండి ఎండనక ఎంత ఎండ కొట్టినా కానీ మరి 2-3 గంటలు ఆలస్యమైనా కానీ వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి 7 నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులకు మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అక్కా చెల్లెలు అమ్మలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. జై కాంగ్రెస్. ఈరోజు మనకు మన ఎన్నికల సమయం. మరి పెద్దలు జీవన్ రెడ్డి గారిని మన ప్రియతమ నాయకుడు సహకారంతో మరి వాళ్ళ సోనియా గాంధీ గారు అభ్యర్థిగా నిలబెట్టిరు. మనం చూసుకుంటే పోయిన డిసెంబర్లో ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారిని వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి 6 గ్యారంటీ పథకాలు అన్నీ కూడా మనము 4 నెలల్లోనో 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు మనం అమలు పరుచుకున్నాం. ఇవాళ మొన్న రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో తుక్కుగూడలో జరిగినటువంటి కాంగ్రెస్ మీటింగ్లో మరి 5 గ్యారంటీలు ఏదైతే మనము కేంద్రంలో ప్రభుత్వం వస్తే మనం ఏం చేస్తాం, పేదవాళ్లకు మనం ఏం చేస్తాం, రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, మరి నిరుద్యోగులకు అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీ చెప్పిందంటే చేసేది, చేసిందే చెప్తుంది. మనం 6 గ్యారంటీలు చెప్పినాం. అందులో చాలా మటుకు అమలు పరిచయం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఇవాళ మనం 5 గ్యారంటీలను కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే కేంద్రంలో ప్రభుత్వం వస్తే చేస్తామని చెప్తా ఉన్నారో అది 100% అమలు అవుతాయి. కాబట్టి ఇవాళ టైం ఆసన్నమైంది. మన నిజామాబాద్ పార్లమెంటులో గత 10 సంవత్సరాల నుండి మొత్తం అభివృద్ధి కుంటుపడింది. అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత మరి ముఖ్యమంత్రి కూతురు కదా, ఏదో మన జిల్లాకు ఏదో అభివృద్ధి పరిస్థితి మరి మన అందరినీ కూడా కాపాడుకుంటుందని చెప్పి మనం కోరుకున్నప్పుడు మరి ఆమె ముఖ్యమంత్రి కూతురుగా ఉండి కూడా ఏమి చెయ్యలేని పరిస్థితుల్లో మనము ఈ అరవింద్ను గెలిపించారు జిల్లా ప్రజలు. గెలిపించుకుంటే కేంద్రంలో అధికారం ఉండి కూడా ఆయన ఏ ఒక్క పని చేయలే. ఇవాళ ఈ వేదిక నుండి నేను అడుగుతా ఉన్నా, అరవింద్ 5 సంవత్సరాలలో కేంద్రంలో అధికారం ఉండి కూడా మరి నువ్వు ఈ నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి నువ్వు ఏం చేస్తావయ్యా అని అడిగితే ఏమీ సమాధానం లేదు. మరి ఇంకా ఎందుకయ్యా నువ్వు ఓట్లు అడుగుతున్నావు, మళ్ళీ గెలిచిన తర్వాత ఇంకేమైనా చేస్తావా అంటే దానికి సమాధానం లేదు. ఇవాళ ఏమంటున్నాడు, మొన్న గత ఎన్నికల్లో వాళ్ళ ఫాదర్ డి శ్రీనివాస్ చూసి ఓట్లేసిర్రు, ఇవాళనేమో మళ్ళా మోడీ గారి ముఖం చూసి ఓట్లేయింది, నా ముఖం అవసరం లేదు చూసి అంటున్నారు. ఈ విధంగా మళ్ళొకసారి మభ్యపెట్టి మరి మళ్ళా మన ప్రజలను మోసం చేయాలని చూస్తూ ఉన్నారు. పసుపు బోర్డు అన్నారు, 5 రోజులకే అన్నారు. ఇవాళ 5 సంవత్సరాలతో కూడా పసుపు బోర్డు ఉంది, పేపర్ మీదే ఉంది. అందుకని మిత్రులారా, ఇంకొక టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడు, ఆయన 10 సంవత్సరాలు మా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండే. ఇంతకుముందు 10 సంవత్సరాలు నియోజకవర్గానికి ఏమి చేయలే. ఆయన చెయ్యని అవినీతి, అవకతవకలు అన్నది మరి నేను చెప్పినంత ఉన్నాయి, చెప్పుకుంటే భారతం అంత ఉన్నాయి. మరి మొన్ననే 3 నెలల కిందనే అక్కడ నిజామాబాద్లో ఓడిపోయినటువంటి వ్యక్తి మరి ఇవాళ మనకు ఏ విధంగా మనకు ఉపయోగపడతాడో మీరు ఆలోచించాలా. ఇవాళ కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా అవినీతి పాలైపోయి మరి కవితనేమో జైలు పాలైంది, కేటీఆర్ ఏమో పేపర్లు అమ్ముకుంటున్నాడు, మరి వాళ్ళ నాన్ననేమో అప్పుడు ధరణి పేరు మీద భూములు అమ్ముకున్నాడు. ఇది వాళ్ళ చరిత్ర. కాబట్టి వాళ్ళ మనం మచ్చలేని నాయకుడు జీవన్ రెడ్డి గారిని మనం గెలిపించుకుంటే గత 10 సంవత్సరాలు మనము పార్లమెంట్లో ఏదైతే
మరి అభివృద్ధి జరగలేదు. అయిన తర్వాత సీనియర్ మోస్ట్ నాయకుడు కాబట్టి మరి ఆయనను గెలిపించుకుంటే కేంద్రంలో దయచేసి మీరు గమనించండి. మనం మచ్చలేని నాయకుడిని 5 సార్లు మరి అసెంబ్లీకి గెలిపించుకున్నటువంటి వ్యక్తి. ఆయనకు సహకరించి మనము 1,00,000 ఓట్ల మెజారిటీతో జీవనన్నను గెలిపించుకుందామని చెప్పి కోరుకుంటూ మరి మీకు అందరు కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీరందరూ కూడా ఇంత ఎండ కొట్టినా మరి ఎన్ని పనులున్నా గత 3 గంటల నుండి మరి మీరందరూ ఇక్కడ రేవంత్ అన్న కొరకు వేచి చూడమని నిజంగా అభినందనీయ. మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే. ప్రియతమ నాయకులు మన ఆశాజ్యోతి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బోధన్ శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మన ప్రియతమ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, వేదిక పైనటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉదయం 11 గంటలకు పెద్ద ఎత్తున వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రాంతంలో ఒక రైతు బిడ్డ, రైతులకు సేవ చేసిన నాయకుడు, ఉదయం 7 గంటలకు వెళ్ళి రాత్రి 11 గంటలకు 74 సంవత్సరాల వయసులో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేసే ఒక నాయకుడు గెలుపు కోసము మంది టండలు లెక్క చేయకుండా మా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఈ నిజామాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ జెండా పార్టీ అయితే విధంగా మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలకందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యమైన విషయాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మా దళితులకు సంబంధించిన విషయంలో కూడా ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు. పేదవాళ్లకు దళిత వర్గానికి కానీ అట్టడి వర్గానికి కానీ ఏదైతే భూములు ఇచ్చిందంటే ఆ రోజు కాంగ్రెస్ ఇందిరమ్మ తల్లి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ రోజు ప్రతి గ్రామంలో అసెంట్ ల్యాండ్ సంబంధించిన పూర్తి యొక్క యజమాని ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ పెద్దలు ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దయచేసి చేతి జోడించి మనం చేసుకుంటాము. నిజామాబాద్ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏదైతే జగిత్యాల జిల్లాకు సంబంధించిన జగిత్యాల శాసనసభ ప్రాంతం కానీ కోరుట్ల శాసనసభ ప్రాంతం కానీ అదేవిధంగా 5 నియోజకవర్గంలో కూడా మా ప్రాంతానికి సంబంధించిన ఏదైతే జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సుమారు 50,000 మెజార్టీతో మేము ఇచ్చే విధంగా రాత్రి రోజులు కష్టపడతామనే విషయాన్ని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. ఇప్పుడు శాసన మండలి సభ్యులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ అన్న గారి 2 నిమిషాలు మాట్లాడకపోతున్నారు. నిజామాబాద్కి వచ్చిన ఈ వేళ మీరందరూ చప్పట్లో స్వాగతం పలకాల్సిన కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇవాళ అధికారంలోకి వచ్చినామంటే మీరు పీసీ అధ్యక్షులైన తర్వాత మీ మొండితనం మీ పట్టుదల రేవంత్ రెడ్డి గారు అయితేనే ఇది సాధించగలుగుతారని ప్రజలు నమ్మిన వేళ సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు ఇచ్చిన వేళ ఇవాళ మనకు అధికారం కట్టబెట్టినారు. రేవంత్ రెడ్డి గారు అంటే ఒక పట్టుదల, ఒక నిబద్ధత, దానికే ఇవాళ అధికారంలోకి వచ్చానన్నమాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దివంగత రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంగణం నుంచి 2-3 మాటలు మీటింగ్లు చేసినారు. ఆయన మరణం తర్వాత అంత ఘటమైనటువంటి నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉంది. ఇవాళ అధికారంలోకి వచ్చినామంటే మీ మీద పరిపూర్ణ నమ్మకంతో ఓటేసినారు. అదే నమ్మకంతో మీరు ముందుకు పోతా ఉన్నారు. భగవంతుడు ఆశీర్వాదాలు ఇంకా ముందుకు సాగాలని, ఆ సాగే క్రమంలో నిజామాబాద్ కావాల్సిన పారిశ్రామిక వ్యవసాయ పరంగా ఉన్నట్టు అవకాశాలు మీరు ఇవ్వాలని ప్రజాముఖంగా మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా జీవన్ రెడ్డి గారు నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడు, 45 ఏళ్ల సుదీర్ఘ జీవితం ఉన్నటువంటి నాయకుడు. ఆయనకి ఇవాళ బరిలో ఉన్న గుండు అరవింద్ గాని బాజిరెడ్డి గోవర్ధన్ గాని సాటి రారు. జీవన్ రెడ్డి గారి యొక్క విజయ భావన ఎగరవేయడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ నామినేషన్ కార్యక్రమానికి వచ్చినారు. మీరు ఈ కార్యక్రమానికి వచ్చినారంటే జీవన్ రెడ్డి గారి గెలుపు ఖాయమనే మాట ఇస్తుందో మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్. ఇప్పుడు పెద్దలు నిజామాబాద్ పార్లమెంట్ నిజామాబాద్ అసెంబ్లీ సమన్వయకర్త పెద్దలు షబ్బీర్ అలీ గారిని మాట్లాడితే కూర్చున్నాం.
करता हूँ और ख़ुसूसी तौर पर हमारे चीफ मिनिस्टर श्री रेवंत रेड्डी जी का शुक्रिया अदा करता हूँ और ये बताना चाह रहा हूँ कि हमारे लोग मुसलसिल 4 घंटे से धूप में तड़प रहे हैं। अगर अंडा है तो अंडा डाले तो आज वो अंडा आमलेट बन जाता। इस तरीके से వాళ్ళ ఓపికను మీ దండం పెట్టి నిజంగా ఓపిక అంటే మీదే। आप जो सब्र का मुजाहरा करें, आप जो गर्मी को बर्दाश्त करें, ये साबित कर दिए कि गर्मी हमारे सामने कुछ नहीं है। कांग्रेस की जीत, ये आज जो देश में इलेक्शन हो रहा है ये नया नहीं है, 52 से, मगर ये आज का इलेक्शन ये बहुत ही जिम्मेदाराना इलेक्शन है। एक तरफ संविधान पे हमला हो रहा है, एक तरफ दस्तूर पे हमला हो रहा है, कॉन्स्टिट्यूशन पे हमला हो रहा है, जमहूरियत पे हमला हो रहा है, तो लोकतांत्रिक पे हमला हो रहा है। आज हर सेकुलर आदमी को इस दस्तूर को बताने की जरूरत है। मैं चीफ मिनिस्टर साहब से गुजारिश करता हूँ, ज्यादा नहीं, निजामाबाद को स्मार्ट सिटी के साथ साथ यहाँ बेरोजगारी बहुत ज्यादा है, बीड़ी वर्कर्स यहाँ ज्यादा है, गन्ने के लेबर यहाँ ज्यादा है, इसके साथ साथ यहाँ पर बेरोजगारी की इतने ज्यादा तादाद है पूछो मत। हैदराबाद के बाद माइनॉरिटीज का पॉपुलेशन निजामाबाद में ही है, 42% पॉपुलेशन ऑफ द वोटर लिस्ट का यहाँ है, लेकिन रोजगार कुछ भी नहीं है उन लोगों के पास। आपसे बहुत उम्मीद है, कांग्रेस की सरकार से उम्मीद है, जब कांग्रेस राजशेखर साहब लोगों को घरें दिए और उर्दू जबान को तरक्की दिए, उन लोगों को आगे बढ़ाए। आपसे भी बहुत उम्मीदें रख रहे हैं निजामाबाद के अवाम, चाहे वो अक्सरियत हो अकलियत हो, बहुत ज्यादा जिम्मेदार है। और एक आपसे मैं कहते चलूं, आज हमारे प्रधानमंत्री को क्या हो गया पता नहीं। आज हिंदुस्तान 140 करोड़ के अवाम के प्रधानमंत्री है वो नरेंद्र मोदी जी, लेकिन अफसोस कल किस तरीके से बात कर रहे राजस्थान के जलसे में, वो कह रहे हैं कि कांग्रेस का मैनिफेस्टो किसी एक मजहब के लोगों के लिए बनाया गया है। शर्म की बात है मोदी जी, तुम्हारे लिए शर्म की बात है। आपको ये ज़ेबा नहीं देता कि देश के प्रधानमंत्री होके किसी एक मजहब को, किसी एक फिरके को, किसी एक जाति को आपको नीचे गिरा के बात करने का ये देश के संविधान में, बाबा साहेब अम्बेडकर के संविधान में गुंजाइश नहीं है। इसीलिए ये लोग चाहते हैं ये संविधान बताना चाह रहे। और एक मोदी जी, आपको मंगलसूत्र के बारे में क्या मालूम? మీకు ఏం తెలుసు మోదీ గారు? మీరు సంసారమే చేయలే। पापम हमारी बहन दीदी को कहाँ छोड़ दी आपको ही नहीं मालूम है। आपको हम मंगलसूत्र की बात कर रहे हैं। अफसोस, पहले आप संसार करो, उस बेचारी को लाके अपने घर में रखो, तब उसके बाद तुम खवातीन के बारे में, औरतों की बात करें। जो लोग अपने बीवी को घर में नहीं रख सकते, जो मंगलसूत्र की इज्जत नहीं कर सकते, वो आगे क्या बढ़ सकते हुए कहते हुए मैं रुखसत हो रहा हूँ। कांग्रेस पार्टी जीवन रेड्डी गारी की भारी मेजॉरिटी कांग्रेस पार्टी చెయ్యి గుర్తుకే మన గౌరవ ముఖ్యమంత్రి గారు 90 రోజుల్లో 31,000 వేకెన్సీలు ఫిలప్ చేసిన ఘనత మన చీఫ్ మినిస్టర్ గారు। కేవలం రాష్ట్రం భారతదేశమే కాదు, మోదీ గారు 10 సంవత్సరాలు 10,000 ఇవ్వలే, ఇవాళ 90 రోజుల్లో 31,000 వేకెన్సీలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను। జై హింద్। 2004లో విదేశాలు తిరిగి వచ్చిన విధంగా ఆశీర్వదించి గెలిపించారు। ఇవాళ అలాంటి వాతావరణం ఇక్కడ కనబడతా ఉంది। 11 గంటల నుంచి రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పని అనిపిస్తున్న తరుణంలో రాష్ట్ర అధ్యక్షత బాధ్యతలు చేపట్టి సోనియా గాంధీ గారి, ఖర్గే గారి, రాహుల్ గాంధీ గారి యొక్క నమ్మకంతో తెలంగాణలో తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మీ అందరి యొక్క కరతాళ ధ్వనులతోటి స్వాగతం పలకాలని వేడుకుంటూ, మొన్న 15వ తారీఖున తల్లిని పోగొట్టుకొని ఇవాళ నీ ముందుకు ఎందుకు వచ్చినాడంటే, మన గౌరవ ముఖ్యమంత్రి 10 ఏళ్ల దుర్మార్గ పరిపాలన అంతమొందించి 120 రోజులలో ప్రజా పాలనను తీసుకొచ్చి ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజలు ఆశ్చర్యపడేట్టుగా, ప్రతిపక్ష దిమ్మదిరేటట్టుగా పనిచేస్తూ ఉంటే, ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఏకమై మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని కూలదూసే క్రమంలో
మీరు మనమందరం ఉన్నామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే కలలు కంటూ తెలంగాణలో కనీసం 14 సీట్లు గెలవాలని చెప్పి వారు హామీ ఇవ్వడం, ఆ హామీని నెరవేర్చాలనంటే నేను మీరు మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి చేతులతో ఒకసారి విశ్వాసం కలిగించండి. నిజామాబాద్లో పార్లమెంట్ సభ్యుడిగా ప్రజానాయకుడు జీవన్ రెడ్డి అన్నను గెలిపిస్తామని చెప్పి మనము విశ్వాసం కలిగించాలి. ఒకే ఒక్క మాట, 10 సంవత్సరాలు మీ పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీసు, మెడికల్ కాలేజు, తెలంగాణ యూనివర్సిటీ, గుత్పాలి సాగర్ ప్రాజెక్టులతోటి తెలంగాణ సాధించుకున్న చరిత్ర ఈ 10 సంవత్సరాలలో గత ముఖ్యమంత్రి కూతురు కానీ లేక బీజేపీ పార్టీ ఎంపీగా ఉన్న అరవింద్ కానీ మన జిల్లాకు చేసింది శూన్యం. ఉన్న చక్కెర ఫ్యాక్టరీ మూతబడ్డది, పసుపు బోర్డుకు పంగనామాలు పెట్టాడు, అభివృద్ధి నోచుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తిరిగి నిజామాబాద్ జిల్లా తెలంగాణ అన్నపూర్ణ జిల్లాగా విలసిల్లుతుంది, అభివృద్ధి చెందుతుంది. దానికి మన పార్లమెంట్ సభ్యుడిగా అన్న జీవనాన్ని మీరు గెలిపించాలని చేతులెత్తి వేడుకుంటూ మరొకసారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే. మన నిజామాబాద్ డిస్టిక్ కు మన ప్రీతం నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రికి వచ్చినందుకు మనందరి తరఫున వారికి స్వాగతం పలుకుతూ, నేను ఎక్కువ మాట్లాడకుండా మళ్ళీ వేరే మీటింగ్స్ ఉన్నాయి. నేను మీ అందరు రైతులను దృష్టిలో పెట్టుకొని, కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఒకటే నిర్ణయించాం, మనం రైతుల రాజ్యం తెచ్చుకోవాలి, మన రైతుల గురించి అవగాహన ఉన్నోళ్ళు కావాలి. కనీసం పార్లమెంట్ లో పోయి ఈ దద్దమ్మలు ఎవరు మాట్లాడకుంటే మన జీవన్ రెడ్డి గారు 6 పర్యాయాలు ఎంపీలుగా గెలిచి, ఒకసారి ఎమ్మెల్యేస్గా గెలిచి, వారు మనకు ఎంపీగా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మన ప్రీతం నాయకుడు రేవంత్ రెడ్డి గారు వారికి పార్లమెంట్ టికెట్ ఇచ్చడం జరిగింది. మనందరి బాధ్యత, వారు పార్లమెంట్ లో గెలవాలి. మన రాహుల్ గాంధీ గారు ఈ ప్రభుత్వాలు ఎన్ని విధాలు ఇబ్బందులు పెట్టినా, వాననక చలి అనక ఎండనక మన ప్రజల సమస్యల కొరకు 6 నెలలు 4000 కిలోమీటర్లు తిరిగి ఎటువంటి బెదిరింపులకు లెక్క చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మన రాహుల్ గాంధీ తిరిగారే. వారిని గతంలో 10 సంవత్సరాలు తప్పుడు వాగ్దానాలు చేసి, వాగ్దానాలు ఎన్ని ఒక్కటి కూడా మనకు చేయకుండా, ఉద్యోగాలు లేవు, రైతులకు డబుల్ గుణా చేస్తామన్నాడు, ఇన్కమ్ ఉన్న ఇన్కమే వచ్చులు లేదు. ఆ చట్టాలు చేంజ్ చేస్తే కనీసం 3 నెలలు 6 నెలలు ఏదైతే యూపీ కానీ పంజాబ్ కానీ హర్యానాలో కానీ రైతులన్నీ ఆ చట్టాలు తీసేయమంటే ఆ రైతులను 30 మందిని ప్రాణాలు తీసిన మన నాయకులు వాళ్ళు మన ప్రజాప్రతినిధులా కేవలం వాళ్ళ అహంకారం, మన ఓటుతో మీ ఓటుతో వాళ్ళ అహంకారాలు వచ్చినాయే. దయచేసి నేను ఎక్కువ మాట్లాడకుండా నా డిస్టిక్ సోదరులకు ఒకటే చెప్తా ఉన్నాను, ఆ అహంకారాలు దించాలంటే, మన పిల్లలకు భవిష్యత్తు ఉండాలంటే, మనం రైతులను మంచి పంటలు పండించుకోవాలంటే, మనము పండించిన పంటకి ఈ దళితులు జిఎస్టీ పేరు మీద కూడా ఇబ్బంది పెడతా ఉన్నారే, అవన్నీ తీసేసేటట్టు మన రేవంత్ రెడ్డి గారు పోయిన ముఖ్యమంత్రి అనే పేరు తీసుకొని కానీ ఇంటింటి ఉద్యోగం అని 10 సంవత్సరాలు చెప్పాడు. వీరు కేవలము 3 నెలలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆల్ ఇండియాలో భారతదేశంలో వేకెన్సీస్ ఉన్నాయో 30 లక్షల ఉద్యోగాలు నా యువకులకు భర్తీ చేస్తామంటా ఉన్నాం. రైతులకు ఏ పంట పండిస్తే
బాగుంటే విధానం రూపకల్పన చేస్తామంటున్నాం. నా కార్మికులకు ఉపాధి హామీ పథకం మనమే పెట్టాం. ఈ దరిద్ర బీజేపీ ప్రభుత్వం దాని బడ్జెట్ కూడా తగ్గించాలి. 150 రూపాయలు పడినట్టు చేస్తలేరు. అటువంటి నా పేదలను ఆడుకోవడానికి మన ప్రభుత్వం వచ్చినాక రోజుకు 400 రూపాయలు ఇంత పట్టిస్తాడు. అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా ఉపాధి హామీ ఉద్యోగాలు చేద్దామని డిసైడ్ అయింది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలి. మన 5 కాన్స్టిట్యూన్స్ లో పెద్ద మెజార్టీ రావాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో నిలబోతున్న సందర్భంగా ఈరోజు నామినేషన్ వేయబోయిన పరిస్థితులలో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మనందరినీ ప్రోత్సహింపచేయాలనే భావనతోని మన విజయ పదంలో నడిపించాలనేటువంటి భావనతోని వారు స్వయంగా ఈరోజు నిజామాబాద్ ఈ సమావేశానికి రావటం వారి సభాముఖంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, వాస్తవంగా ఉదయం నుండి ఉదయం 10 గంటలు వచ్చిందన్న 4 గంటలు ఇంత మండు టెండలో నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నలుమూళ్ల నుండి ఏదైతుందో కార్యకర్తలు, అభిమానులు, మా తల్లులు, ఆడబిడ్డలు, రైతాంగం, దళితులు, బలహీన వర్గాలు, యువత అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సమావేశాన్ని చేపరం చేసినందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, ఈ ఉత్సాహం పట్టుదల చూస్తుంటే రేపు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే ఒక విశ్వాసం కలుగుతుందని చెప్పారు. వాస్తవంగా నిజామాబాద్ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందింపజేసేది నిజామాబాద్ జిల్లా అని చెప్పంటున్నాను. పోచంపాడు ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు అందింపజేస్తున్నటువంటి ఒక గడ్డ ఈ నిజామాబాద్ గడ్డ అని చెప్పక తప్పని చెప్పంటున్నా. మా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే అంటే వాస్తవంగా మేము ఇంత అన్నం తింటున్నామని చెప్పంటే పోచంపాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పంటున్నాను. వీళ్ళ కాకతీయ కాలువ, లక్ష్మీ కెనాల్, వరద కాలువ, అటు ఆదిలాబాద్ కేంద్ర సరస్వతి కాలువ యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నట్టు గోదావరి నదీ జలాలను మనకు అందింపజేస్తుంది ఏదైతుందో ఈ నిజామాబాద్ గడ్డ చెప్పని నీ శిరస్సు వహించమని చేస్తున్నా చెప్పండి. వాస్తవం ఈ ప్రాంతం అంతా రైతాంగమే. వీళ్ళ వరిధాన్య ఉత్పత్తితో పాటుగా వాణిజ్య పంటలైన పసుపే కానివ్వండి, చక్కెర కానివ్వండి ఉత్పత్తి చేస్తుంటే రైతుకు ఆర్థికంగా దోహదపడుతుందనే భావనతోని మరి ఆనాడు నిజామాబాద్ జిల్లా రైతాంగం ఉద్యమించి ఇక్కడ పసుపోటు ఏర్పాటు చేయబడాలని చెప్పారంటే ఆనాడు 2014-18 మధ్యకాలంలో ఉన్న పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు పసుపోటు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించి ఆనాడు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వంతో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండి కూడా పసుపోటు ఏర్పాటుకి ఏదో నిర్లక్ష్యం చేయడంతో దానికి తోడేదిస్తుందో ప్రైవేట్ రంగంలో నడుస్తున్న చక్కెర కర్మాగారం ప్రభుత్వ పరంగా నిరూపించాలని చెప్పి తలస్తే 2015లో దొరసాని ఉన్న చక్కెర కర్మాగారం మూసేసిందే. యావత్ నిజామాబాద్, జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల రైతాంగం అంతా ఉద్యమించి వీళ్ళ కవిత గారికి రైతు అంటే ఏంటి అలా తెలియజెప్పాలనేటువంటి ఒక భావనతో ఉద్యమించని చెప్పి అంటున్నారు. రైతాంగం అంతా కూడా ఒక పట్టుదలతోని రాజకీయాలకు అతీతంగా మిత్రుడు అరవింద్ గారు గెలిచే విధంగా మరి ప్రోత్సహిస్తే అరవింద్ గారు గెలిస్తే 5 ఏళ్ళు అయిందయ్యా. దొరసాన్ని అట్లా చేస్తే ఇక మరి తోరి ఇట్లా చేస్తుండే చెప్పంటున్నాను. దయచేసి గమనించండి చెప్పంటున్నాను.
బాండ్ పేపర్ రాసిచ్చిండు. 5 రోజులలో ఏదైతే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా, పసుపు మద్దతు ధర కల్పిస్తా, ఎర్రజొన్నల మద్దతు ధర కల్పిస్తా. 5 రోజులు కాదు కదా నాయన, 5 ఏళ్ళు గడిచింది. మీరు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో స్వయంగా భారత ప్రధాని మోడీ గారితో ఏదైతుందో ఒక ఉత్తర్వు జారీ చేయించిండే. కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఉత్తర్వు జారీ చేస్తే స్పష్టత ఉండాలి. నువ్వు పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతే ఎక్కడ ఏర్పాటు చేస్తున్నావు? నిజామాబాద్ ఘట్టంగా చేస్తున్నావా లేక నీ అలహాబాద్ చేసుకుంటున్నావా? ఎప్పట్లో ఏర్పాటు చేయబోతున్నావు? నువ్వు అక్టోబర్ 4 ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేస్తే 6 మాసాలు గడుస్తుందని చెప్పంటున్నావు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఉద్యమించింది ఎవరు? మా నిజామాబాద్ జిల్లా రైతాంగం అని చెప్పంటున్నాను. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభాముఖంగా సవినయంగా మనం చేస్తామని చెప్పంటున్నాను. నేను పసుపు నాణ్యత పెంపొందించబడాలి. నా చిన్నప్పుడు ఏదైతుందన్నా ఒక క్వింటల్ పసుపు అమ్మితే తుల బంగారం వస్తుండే. మా ప్రాంతంలో ఏదైతుందో మేము ఏదైతుందో నిజామాబాద్ మార్కెట్కి వచ్చి పసుపు అమ్మి ఆ డబ్బు వృధా కావద్దని బంగారం కొనుక్కొచ్చుకుందరని చెప్పట్టు తులం ఒక క్వింటల్ 10 తుల బంగారం వస్తుండే. ఇవాళ తుల బంగారం 70,000 80,000. పసుపు ధర ఎంత ఉంది? 15,000 ఉందని చెప్పంటున్నా. అది కూడా సాగు విస్తీర్ణత తగ్గి ఇవాళ ఏదైతుందో పసుపు ఉత్పత్తి తగ్గడంతో ప్రభుత్వంతో దేవుని దయవల్ల ఇండియా కూడా ప్రభుత్వం అధికారానికి వస్తే రాహుల్ గాంధీ గారు ఏదైతుందో మనకు అండగా నిలబడతారు. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో పోరాటం చేసేనా కానీ ఇలా పసుపు బోర్డు నిజామాబాద్ గడ్డ మీద ఏర్పాటు చేయడం ఏదైతుందో మన లక్ష్యంగా భావిస్తామని. అంతేకాదు వీళ్ళు చక్కెర కర్మాగారం పునః ప్రారంభమయ్యా. వాస్తవంగా చెప్పంటున్నాను, ఏ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ కానీ ఒక విధమైనటువంటి ఒక క్రమశిక్షణ ఒక నిష్ట ఉండాలని చెప్పంటున్నాను. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు చేసిన వాగ్దానానికి అనుగుణంగా పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే ఎన్నికలో ఏ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయడం జరుగుతుందని చెప్పని వాగ్దానం చేయడం జరిగిందో దానికి అనుగుణంగా చక్కెర కర్మాగారాల ఏర్పాటుకు సంబంధించి తక్షణమే పరిశ్రమ శాఖ మంత్రులతో శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో సబ్ కమిటీ ఏర్పాటు చేసిండ్రు. శ్రీధర్ బాబు గారు ఏదైతే భోజనం పర్యటించిండ్రు, మెట్పల్లి పర్యటించిండ్రు. రేపు డిసెంబర్ 2025 లోపు ఏదైతుందో ఈ ప్రాంతానికి ఏదైతుందో వరి ధాన్యాన్ని చక్కెర కర్మాగారం పునః ప్రారంభానికి ఏదైతుందో మాకు అండగా నిలబోతున్నందుకు ఈ ప్రాంతంలో రైతాంగం అని చెప్పంటున్నాడే. పొందలేక విద్యుత్ ఆధారపడిన రైతాంగానికి విద్యుత్ భారం కాకూడదనే భావనతోని మన దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు తలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను. టీఆర్ఎస్ పార్టీ కొనసాగించవచ్చు. నేను అడగదలుచుకున్నా భారతీయ జనతా పార్టీ నాయకులను ఇవాళ ఏదైతే ఈ పంట కాలానికి బావులపై ఆధారపడ్డ రైతాంగానికి విద్యుత్ సమస్య కాకూడదనే భావనతో కొనుగోలు చేస్తే అయినా కానీ మన పంట తడి ఆరిపోకుండా విద్యుత్ కల్పించి ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పండి. నువ్వు భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్రాలలో ఎక్కడ ఉచిత విద్యుత్ ఇస్తున్నావే? రైతాంగ ఉచిత విద్యుత్ అందింపజేస్తున్న ఏకైక రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అని చెప్పిన మనం చేస్తామని చెప్పంటున్నాను. అంతేకాదు రైతు రుణమాఫీ అని చెప్పంటున్నా. మీద రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆగస్టు 15 డెడ్ లైన్ రేపు ఖరీఫ్ పంట నాటికి ఏదైతుందో రైతు రుణమాఫీ చేయడానికి ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడుతుందని చెప్పంటున్నా. నువ్వు మాఫీ చేస్తావే? కనీస మద్దతు చట్టబద్ధత అని చెప్పంటున్నాను. మరి ఈ ఎన్నికల పోరాటం ఏదైతుందో పెట్టుబడిదారి వర్గాలకు రైతాంగానికి ఏదైతుందో పోరాటంగా జ్ఞాపకం అని చెప్పంటున్నా. ఇలా రైతు రుణమాఫీ చేయమంటే సుమరిపోతాయి సమయం. అదే పెట్టుబడిదారి వర్గాలు అదాన్ని అమ్మాయి వాడికి ఏదైతుందో లక్షల కోట్లు ఎన్పిఆర్ కోట్ల నెపంతో ఏదైతుందో వారికి మాఫీ చేస్తే వాడు సుమరిపోతు కాడే. కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని అండాల్సిన పార్టీ అని చెప్పంటున్నాం. అంతేకాదు రైతు సమస్యలతో పాటుగా ఇక్కడ స్థానిక ఉపాధి లభించక మన గల్ఫ్, మస్కట్, దుబాయ్
కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలి దేశంగా దేశం పోతామే. ఎందుకు పోతామే? ఉపాధి కొరకు పోతామని చెప్పంటున్నా. అటువంటి గల్ఫ్ కార్మిక కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు ఎన్నిస్తుందో అకాల మరణానికి గురైనట్టయితే ఆ కుటుంబాలు ఆదుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం కల్పింప చేయబడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన సమావేశం ఏర్పాటు చేసి ఆర్థిక సహాయంతో పాటుగా గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి చనిపోయిన మృతుల కుటుంబాలు ఆదుకోవడంతో పాటుగా వారికి కావాల్సిన ఇతర సదుపాయాలు కూడా కల్పింప చేయబడే విధంగా కార్యక్రమం రూపొందించబోతుంది. మా బీడీ కార్మికులు ఆడబిడ్డలే చెప్పట్టు నేను చేను పని పోయిన ఆడబిడ్డ ఏదైతుందో నీడ పట్టున బీడీ చేస్తుందా? కేవలం మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పంటు నేను అలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో బీడీ కార్మికురాలు బీడీ పెన్షన్ కల్పించాలని భావించిన 2014 కట్అవుట్ డేట్ పెట్టిండే 2014 వరకు పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ చెల్లించిన వారికి మాత్రమే పెన్షన్. 2014 తర్వాత పిఎఫ్ చెల్లిస్తే పెన్షన్ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో బీడీ కార్మికులు ఆడబిడ్డలు మీరు ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు చెల్లించినప్పుడు గుర్తింపు వచ్చినా మనకేదైతే ఇంతవరకు వచ్చే 2000తో పాటు ఇంకా 2000 జత చేసి 4000 పర్సెంట్ కల్పించబోయేది కాంగ్రెస్ పార్టీ జరగబోతుంది. దయచేసి ఆలోచించండి చెప్పంటున్నా. నిజామాబాద్ నిజంగా ఇక్కడ ఇన్ని సదుపాయాలు ఉండి వరంగల్ సదుపాయాలు అధిపేత పట్టడం ఏది అంటే నిజామాబాదే. నాకు ఆశ్చర్యం, ఇంతకంటే తక్కువ జనాభా కలిగి ఉన్న కరీంనగర్ స్మార్ట్ సిటీ ఎంపిక అవుతుంది. నిజామాబాద్ వైశాల్యంలో పెద్దది, జనాభా ఎక్కువ, ఆర్థిక వనరులు ఉన్నాయి, స్మార్ట్ సిటీ ఎంపిక కాదు. ఇది ఎవరి చేతిలో ఉన్నది? కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఉన్నది. నేను చెప్తున్నా, మీ దయతోని మీ అభిమానంతో రేపు పార్లమెంట్ సభ్యులు ఎన్నిక కావడంతో ఈ నిజామాబాద్ నగరాన్ని ఏదైతుందో స్మార్ట్ సిటీ చేయించడం నా బాధ్యత చెప్పండి. అంతేకాదు ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల ప్రభుత్వ పరంగా సాంకేతిక విద్యా కళాశాల ట్రైన్ సర్వీసెస్ ఆర్మూర్ టు ఆదిలాబాద్. ఒకసారి ఆర్మూర్ టు ఆదిలాబాద్ లైన్ నిర్మాణం చేపట్టబడ్డట్టయితే ఢిల్లీ లైన్ ఏర్పడుతుంది. బోధన్ టు బీదర్ అని చెప్పంటున్నా నేను. ఇన్ని సౌకర్యాలు కల్పింపు చేసే అవకాశం ఉండి కూడా కేవలం గతంలో ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ సభ్యుల నిర్లక్ష్యంతో అంటున్నాను. ఏమి ఎన్నికల్లో ఆశయం పెద్ద పొందలేదు. అయినప్పటికీ కూడా నా అనుభవాన్ని పార్టీ పరంగా కానీ ప్రజాక్షేత్రం వినియోగించుకోవాలనే ఒక భావనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సపోర్ట్ చేసి నిజామాబాద్ పార్లమెంట్ నుండి అభ్యర్థి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ఎవరి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా ఎందరు ఉత్సాహం చూస్తుంటే దాదాపు ఒక 20,000 వచ్చి ఉంటారు. 20,000 మనిషి యాభై ఉంటుంది. ఎంతైతే 20,000 నుండి 50 ఎంతైతే 10 లక్షలు. ఇవాళ డిపాజిట్ యావత్ తెలంగాణ రాష్ట్రంలో చెప్పండి నేను 17 పార్లమెంట్ స్థానాలలో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోయే స్థానం నిజామాబాద్ కావాలని చెప్పని అందరూ కృతజ్ఞతలు కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. సందర్భంగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని మీరందరూ భుజాల మీద ఎత్తుకొని పల్లకిలో మోసి పార్లమెంటుకు పంపించడానికి వేలాదిగా తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారి అధ్యక్షత, అదేవిధంగా నాతో పాటు పెద్దలు శ్రీధర్ బాబు గారు, షబీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు,
డాక్టర్ భూపతి రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు మండవ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా జిల్లా పార్టీ కాంగ్రెస్ నాయకులు, మండల పార్టీ కాంగ్రెస్ నాయకులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నిజామాబాద్ రైతాంగం అంతా ఈరోజు ఇక్కడికి వచ్చి పెద్దలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున, పెద్దలు జీవన్ రెడ్డి గారి తరఫున. మిత్రులారా, నేను ఒక అంశాన్ని ఈ నిజామాబాద్ జిల్లా రైతాంగానికి గుర్తు చేయాలనుకుంటున్నా. 2021 జనవరి 30 తారీఖు నాడు పసుపు బోర్డు కోసం, రైతుల గిట్టుబాటు ధర కోసం ఆర్మూర్లో మీరు దీక్ష చేపడితే ఆ రోజు 12 గంటలకు రావలసిన నేను మార్గ మధ్యంలో వివిధ ప్రాంతాల గ్రామాల నుంచి వేలాదిగా విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు వచ్చి స్వాగతం పలుకుతుంటే సాయంత్రం 5 గంటలకు ఆర్మూరు గడ్డ మీద నేను కాలు పెట్టినా మీరందరూ ఆకలిని సైతం లెక్క చేయకుండా కడుపులో నకనకలాడుతున్నా ఆ రోజు నిలబడి వేలాది మంది ఆ దీక్షలో పాల్గొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని మీరు విశ్వాసం, నమ్మకం కలిగించినందుకు జూన్ 27, 2021 నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించిందన్న సంగతి నేను మీకు గుర్తు చేస్తున్నా. ఆనాడు పిసిసి నియామకంలో జనవరి 30, 2021 నాడు ఆర్మూర్లో జరిగిన దీక్ష మీరు అండగా నిలబడడంతో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుందన్న నమ్మకంతో ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది. అందుకే నిజామాబాద్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. పాదయాత్రలో కూడా మీ దగ్గరకు వచ్చి మీ కష్ట సుఖాలు తెలుసుకొని ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఆనాడు ఆలోచన చేసినాం. అందుకే వస్తానే మీ చక్కెర కర్మాగారం విషయంలో శ్రీధర్ బాబు గారిని, పెద్దలు జీవన్ రెడ్డి గారిని సమన్వయపరిచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఉపసంఘం ఏర్పాటు చేసి మనం ఖచ్చితంగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, నిజాం ఆనాడు ఏషియాలోనే పెద్ద షుగర్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నిల్చున్నాడు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చి తెరిచి ఉన్న చక్కెర కర్మాగారాన్ని మూత వేసిండు. దాన్ని తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని విధి విధానాల కోసం శ్రీధర్ బాబు గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు దాని మీద కార్యక్రమం చేపట్టిండ్రు. రైతులందరూ కలవడం జరిగింది. ఎన్నికల కోడ్ ముగిసిన 2-3 నెలల లోపే వీలైతే సెప్టెంబర్ 17 లోపల ఇక్కడిని చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను మీకు కొన్ని అంశాలు గుర్తు చేయదలుచుకున్నా. 2004, 2009 మా అన్న మధు యాస్కిన్ మీరు ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో కొట్లాడి సోనియమ్మను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందంటే మీ నిజామాబాద్ ఎంపీగా మిత్రుడు మధు యాస్కి గారు సాధించిన విజయం అని చెప్పి ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. మరి 2014లో కల్వకుంట్ల కవిత గారిని మీరు గెలిపించారు. సరే, కేసీఆర్ బిడ్డను నిజామాబాద్కు నిధులు వస్తాయనో 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తుందనో మీరందరూ కూడా కవిత గారికి అండగా నిలబడ్డారు. మరి కవిత గారు 5 ఏళ్ళైనా చక్కెర కర్మాగారం తెరిపించలే, పసుపుకు గిట్టుబాటు ధర ఇవ్వలే, ఎర్రజొన్న రైతుల గురించి చెప్పాల్సిన పని లేదు. మొక్కజొన్న, సోయాబీన్ ఈ ప్రాంతంలో పండించే రైతులను పట్టించుకోలేదు. ఇక వాళ్ళ నాయన అయితే ఒక అడుగు ముందేసి ఎవడు ఊరేస్తే వాడు ఊరేసుకున్నట్టే అని చెప్పి చంద్రశేఖరరావు చెప్పిండు. అప్పుడు చైతన్యం కలిగిన ప్రాంత రైతాంగం ఒక నిర్ణయం తీసుకున్నారు.
బిడ్డ మళ్ళీ అయితే నీకు లగ్గం చేయకపోతే చూస్తామని చెప్పి. అందుకే ఆయన మీరందరూ ఈ ప్రాంత రైతులు దాదాపుగా 100 మంది 2019 ఎన్నికల్లో నామినేషన్లు వేసి అందులో 80 మంది ఎన్నికల క్షేత్రంలో నిలబడి 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తాను మాట ఇచ్చి మోసం చేసిన కల్వకుంట్ల కవితను, కల్వకుంట్ల చంద్రశేఖరరావును 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టి మళ్ళా మొక్క మొలవకుండా మొత్తం కాంక్రీట్ చేసి పెట్టింది. ఆ దెబ్బకు 2024లో కల్వకుంట్ల కవిత గారు ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడ్డారు. అంటే నిజామాబాద్ రైతాంగంతో పెట్టుకుంటే సమాధి చేస్తామని చెప్పి ఈ ప్రాంత రైతులు నిరూపించారు. మిమ్మల్ని నేను అభినందిస్తున్నా. సరే, ఏనుగులను తినేటోడు పోయిందనుకుంటే పీనుగలను తినేటోడు వచ్చింది. ఆమె 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తాను. ఇక మా బండి గుండు ఉన్నారా మీ దగ్గర? ఇక బండిని గుండును నమ్మేటట్టు లేదని మీకు బాండ్ పేపర్ రాసిచ్చాడు. 5 రోజులల్లా మీకు పసుపు బోర్డు తెస్తాను. మరి రాజ్నాథ్ సింగ్ గారు, రామ్ మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ చెప్పిండ్రు పసుపు బోర్డు ఇస్తామని. మరి నరేంద్ర మోడీ గారు చివరికి మన పసుపు బోర్డు ఇస్తామని జీవో ఇస్తే అక్కడ నిజామాబాద్ అనేది మర్చిపోయింది. అందులో మీరు ఒక్కసారి ఆ జీవో చూడు, అందులో ఏంది లేదు. ఎక్కడ పెడతాడో నాకు తెలియదు. హిమాలయ పర్వతాలలో పెడతాడో, శంకరగిరి మాన్యంలో పెడతాడో, లేకపోతే నిజామాబాద్ గడ్డ మీద పెడతాడో. ఇవాళ కాడి వరకు అది రాలే. కానీ ఆయన వారు వేషంతో ఇక్కడ పెట్టిన స్పైసెస్ బోర్డును అదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేసిండు, బుకాయించే ప్రయత్నం చేసిండు. గిదే గది, గదే గిది అని. నేను అడగదలుచుకున్న మిత్రుడు ధర్మపురం అరవింద్, గ్రామాలలో బట్టలు ఉత్కలికే రింగ్ సబ్ అని ఉంటుంది. ఈ రింగ్ సబ్ కు డూప్లికేట్ కింద సేమ్ అట్లనే ఉంటుంది రంగ్ సబ్ అని ఒకటి వచ్చింది. ఏమయ్యా మిత్రమా అరవింద్, పసుపు బోర్డుకు స్పైసెస్ బోర్డుకు తేడాదిలోనే మా రైతులు ఆకాశం వంక ఇట్లా చూడకుండానే మబ్బులు ఎప్పుడైతే మేఘాలు ఎప్పుడు కమ్ముకుంటాయో, వాళ్ళు ఎప్పుడు కురుస్తుందో, పసుపు ఎప్పుడు వేయాలో, కందులు ఎప్పుడు పండించాలో, మిర్చి ఒట్లు ఎక్కడ వేయాలో, ఏ భూములు వేయాలో తెలిసిన వాళ్ళు మా నిజామాబాద్ జిల్లా రైతులు. వెనకటికి ఎవడనంటే తాతకే తగ్గు నేర్పిందట. ధర్మపురి గారు ఇవాళ మా నిజామాబాద్ రైతులకు బోర్డుల గురించి చెప్తున్నాడు. ఒకవేళ నిజామాబాద్ రైతుల గురించి తెలుసుకోవాలంటే అరవింద్, నువ్వు కాన్వెంట్ స్కూల్లో చదివినా నీకు పెద్ద తెలియదు. కానీ ధర్మపురి శ్రీనివాస్ గారిని అడుగుని చెప్తారు ఈ ప్రాంత రైతులు ఎంత చైతన్యవంతులు. ఇవాళ నేను గర్వంగా చెప్తా, హర్యానా, పంజాబ్ రైతులు ఈ దేశంలో ఏ సమస్య వచ్చినా నిలబడి ప్రధానమంత్రి అయినా కేంద్ర ప్రభుత్వాన్నైనా నిలదీసి మెడలు బట్టి వంగబెట్టి సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి హర్యానా, పంజాబ్ రైతాంగానికి ఉంది. నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెస్తే 16 నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు మోరించి నరేంద్ర మోడీని ఓడించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసి రైతుల క్షమాపణ చెప్పించిన శక్తి హర్యానా, పంజాబ్ రైతులకు ఉంది. ఆ తర్వాత దేశంలో ఆర్మూర్, నిజామాబాద్ రైతులకే ఆ పౌరుషం ఉంది. ఈ దేశంలో పంజాబ్, హర్యానా రైతులతో సమానంగా ఆత్మగౌరవంతో బతికే రైతాంగం ఎవరైతే ఉన్నారంటే అది నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంతంలో. ఈ ప్రాంతంలో పసుపు పండించే, ఎర్రజొన్నలు పండించే రైతులు ఏ ప్రభుత్వాన్నైనా మెడలు వంచి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి ఈ ప్రాంత రైతాంగానికి ఉంది. అందుకే మిత్రులారా, 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్న వాళ్ళను వాళ్ళ కర్మ కాలింది, వాళ్ళ పొలిమేర్లు దాటే వరకు తరిమేది. మరి నేను ఇవాళ అడుగుతున్నా, 100 రోజుల అన్నోళ్ళకి గట్ల శిక్ష ఇస్తే 5 రోజుల్లో పోటీ తెస్తా అన్న బోడగుండోళ్ళని ఏం చెప్తారో మీరు ఒకసారి ఆలోచించండి. కానీ మా పెద్దలు జీవన్ రెడ్డి గారు, నేను మీకు ఒక మాట చెప్పదలుచుకున్నా. అన్న మీరు కరీంనగర్లో ఎంపీకి పోటీ చేయాలని చెప్పేవాడు అన్న. అన్న నా మాట వినలే. సరే చూద్దామని చెప్పి మొదటి లిస్టులో జీవనాల పేరే పెట్టలే. అట్లయినా నేను అడిగినట్టు అన్న ఏమన్నా నా మాట వింటాడేమో, ఒప్పుకుంటాడేమో అని.
మొదటి లిస్టులో పేరు రాకపోయినా జీవనాన్ని ఒకటే మాట చెప్పింది, నేను తమ్మి రైతుల కోసం కొట్లాడదలుచుకున్నా, నా జీవితం ఈ రైతులకే నేను అంకితం చేయాలని. నాకు జీవితంలో ఏం కోరిక లేవు, ఏం ఆలోచన లేవు. ఆనాడు అసెంబ్లీలో గెలిస్తే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర రైతాంగానికి, నిజామాబాద్ రైతాంగానికి తోడు ఉండాలనుకున్నా. కానీ అదృష్టం బాగలేదు. మళ్ళీ ఈరోజు పార్లమెంట్ చేస్తున్నా. నేను నిజామాబాద్లోనే చేస్తా. నా కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్ పార్లమెంట్ ఉంది. నిజంగా రైతులకు నేను అండగా నిలబడాలి, పార్లమెంట్లో మాట్లాడాలి, పసుపు బోర్డును, చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అని పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పారు. నేను మీకు మాటిస్తున్న వేదిక మీద నుంచి మా మిత్రులందరి అనుమతితోటి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పెద్దలు జీవన్ రెడ్డి గారిని కేంద్ర వ్యవసాయ మంత్రిగా, పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర స్థాయిలో ఆనాడు జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. కేంద్రంలో పెద్ద పెద్ద మంత్రి పదవులకు వన్నె తీసుకొచ్చింది జైపాల్ రెడ్డి గారు. పెద్దలు పి కీర్తిశేషులు పివి నరసింహారావు గారి పేరు తెచ్చారు ఈ ప్రాంతానికి, ఈ దేశానికి. ఇవాళ స్థాయిలో గౌరవం ఉన్న వాళ్ళు, ప్రజలకే అంకితమైన వాళ్ళు, సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు, రైతాంగాన్ని ఆదుకునే మనసున్న నాయకుడు తెలంగాణ రాష్ట్రంలోనే లేడు. అది ఒక్క జీవనన్న మాత్రమే. అందుకే సోనియా గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని ఒప్పించి మెప్పించి నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి గారికి పదవిని తీసుకొచ్చే బాధ్యత నాది. మీ బిడ్డ మీకోసం కొట్లాడేదైనా ఎవరినో అడిగో, ఎవడో సంతకం పెట్టో ఏదో నిర్ణయం చేయాలని తిరగాల్సిన పని లేదు. ఆయననే సొంతంగా సంతకం పెట్టి మీ చెరుకు కర్మాగారం, మీ పసుపు బోర్డును సాధించి సంతకం పెట్టే సత్తా జీవన్ రెడ్డి గారికి పార్టీ ఇస్తుంది. మరి ఇది నిజం కావాలి అంటే జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంట్ కు గెలవాలి మిత్రులారా. ఒక్కొక్కసారి ఓటమికి కూడా గెలుపులకు పునాదులేస్తాయి. నేనే ఉదాహరణ. 2018 డిసెంబర్లో నా మీద కక్ష కట్టి, నా మీద పగబట్టి, అర్ధరాత్రి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి వేలాది మంది పోలీసులను పెట్టి చంద్రశేఖరరావు అర్ధరాత్రి పూట నన్ను కిడ్నాప్ చేశారు. ఆ దెబ్బ కోర్టులో కేసేస్తే కలెక్టర్, అదేవిధంగా జిల్లా ఎస్పీ సస్పెండ్ అయింది. కుట్రలు కుతంత్రాలతో కొడంగల్లో నన్ను కేసీఆర్ అసెంబ్లీకి ఓడిస్తే 3 నెలలు తిరిగే లోపలనే మల్కాజ్గిరి పార్లమెంట్ దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్, నరేంద్ర మోడీ, అమిత్ షా పార్లమెంట్లు కలిపితే ఎన్ని ఓట్లుంటాయో అంతకంటే ఎక్కువ ఓట్లు, 35 లక్షల ఓట్లుండే మల్కాజ్గిరి పార్లమెంట్ లో రాహుల్ గాంధీ నన్ను పార్లమెంట్ కు నిల్చోబెట్టారు. 3000 పోలింగ్ బూతులు ఉన్నాయి. నేను అడిగిన సార్ ఎట్లకెళ్ళి సాధ్యమవుతుంది, ఎక్కడ తిరగాలి, 35 లక్షల ఓట్లు ఇదే అని. రాహుల్ గాంధీ గారు నాకు ఓ మాట చెప్పారు. రాష్ట్రం 4 కోట్ల మంది ప్రజలు చూశారు. పోలీసుల చేత నిర్బంధించి నీ తలుపులు బద్దలు కొట్టి నిన్ను ఓడగొట్టిండ్రు. ప్రజలు నిన్ను వదులుకోవాలనుకుంటలేరు. ప్రశ్నించే గొంతుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి. నిన్ను గెలిపిస్తారు, వారు ఆదేశించిండ్రు. నేను శిరస వహించిన. నామినేషన్ వేసి 14 రోజుల్లో 35 లక్షల 3000 బూతుల కార్యకర్తలే సైనికులై కథన రంగంలో దిగి మల్కాజ్గిరి పార్లమెంట్ లో నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించారు. ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు సమస్యల మీద కొట్లాడిన కేంద్ర నాయకత్వం దృష్టిని ఆకర్షించిన ఆ దెబ్బతోని నాకు పిసిసి అధ్యక్ష పదవి వచ్చింది. నిజామాబాద్ రైతుల ఆశీర్వాదంతో అధిష్టానానికి నమ్మకం వచ్చింది. ఆనాడు పిసిసి అయినా, ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. ఒకవేళ 2018 డిసెంబర్లో ఎమ్మెల్యేగా ఓడకపోయి ఉంటే, ఎమ్మెల్యే గెలిస్తే
ఈయన్నే మడుగులో చంద్రశేఖరరావుతో కొట్లాడుకుంటే ఈయనే ఉండిపోతుంది నేను. కానీ ఒక్కొక్కసారి అదృష్టం ఓటమి కూడా గెలుపుకు పునాదులు వేస్తుంది. 2018 ఓటమి 2023 డిసెంబర్లో ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడ్డది. మిత్రులారా, నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తుంటే, మొన్న జరిగిన ఎన్నికల్లో జీవన్ అనే ఎమ్మెల్యే కోల్పోయింది. దురదృష్టం కాదు, అదృష్టమే. ఈ రోజు మీకు ఎంపీగా గెలిచి ఇండియా కూటమిలో వారు కేంద్ర మంత్రి కాబోతున్నారు. అందుకే ఈరోజు మీరందరూ గెలిపించండి. 14లో బీఆర్ఎస్ కోటేసిండ్రు, కవితమ్మ మిమ్మల్ని మోసం చేసిండ్రు. 19లో బీజేపీ కోటేసిండ్రు, ధర్మపురి అరవింద్ గారు మిమ్మల్ని మోసం చేసిండ్రు. నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, మోసం చేసిన వాళ్ళు కావాలన్నా, మోసం పార్టీలు కావాలన్నా, 10 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో ఉండి పసుపు బోర్డు ఇవ్వలేదు, రైతుల గిట్టుబాటు ధర ఇవ్వలేదు, చక్కెర కర్మాగారం తెరవలేదు, ఈ ప్రాంత రైతాంగ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి మీరు వారణాసిలో మోడీకి వ్యతిరేకంగా నామినేషన్ చేయకపోతే పోలీసులను పెట్టి నిజామాబాదు రైతాంగాన్ని కొట్టించిన మాట మీరు మర్చిపోయిందా? బీఆర్ఎస్ చూసిరు, బీజేపీని చూసిరు. ఒక్కసారి జీవనానికి అవకాశం లేదు. పెద్ద మనిషి రైతు బిడ్డ, రైతులకు నాయకుడు కాదు, ఆయనే రైతే. వ్యవసాయం ఏం చేయాలో ఆయనకు తెలుసు. 40 ఏళ్ల నుంచి ఆయన మంత్రి ఉన్నా ఏది ఉన్నా రాత్రి అయితే ఊరికి పోతాడు, పొద్దున వ్యవసాయం చేసుకుంటాడు. ఆయన కంటే రైతుల గురించి తెచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారే నాయకులు? మేమంతా పాయింట్ సెట్ చేసుకుంటాం, అన్నలాగటో చెప్తే వినటోళ్ళమే. ధర్మపురి అరవింద్ వ్యవసాయం తెలుసానే? అడుగురి పోయి పల్లీలు ఏముంటే అంటే చెట్టు కాస్తే పైన తెచ్చుకోవాలి చెట్టు, అవునా? అందుకోసమని అట్లాంటి మనం ఎన్నుకొని ఓటేస్తే ఎట్లయితుందో చూసి. సరే, కవితమ్మ గురించి నేను చెప్పాల్సిన పని లేదు, ఇక బాచిరెడ్డి గోవర్ధన్ గురించి నేను అడగాల్సిన పని లేదు. ఆయనకిన ఓటేస్తారంటే ఆయన కొడుకులు అచ్చోసిన ఆపోతులాగా మీ మీద పడతారు. గోవర్ధన్కి ఓటేస్తారా వాళ్ళ కొడుకులంతా మీ మీద పడతారు. మీరు ఇక మన నెల హప్తాలు కట్టాల్సిందే. పాల పైసలు, కూరగాయల పైసలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిపోవాల్సి వస్తుంది, పట్టణానికి టౌన్కి వస్తాయి. అందుకే మిత్రులారా, ఇవాళ పదే గుడి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు పంచిపెడతారని అన్నారు. ఒక సెక్యులర్ కంట్రీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రధానమంత్రి 2 మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే ఓటమి నరేంద్ర మోడీని వేటాడుతుంది. నరేంద్ర మోడీ భయపడి ఈ రోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనుకున్నాడు. అందుకే వేదిక మీద నుంచి इस मंच से मैं नरेंद्र मोदी जी से साफ एक बात मैं कहना चाहता हूं, जब कांग्रेस पार्टी सत्ता में था हम हिस्सा दिए, बराबर दलित को दिए, आदिवासी को दिए, ओबीसी को दिए, किसी का जायदाद खींच लेकर और किसी को नहीं दिए। हम इतना संविधान को बचाए, ऐसे संविधान किस देश को दिए हम लोग। अगर भाई का जायदाद दूसरे भाई को देना है तो भी कानून के हिसाब से देना पड़ता, मगर किसी का जायदाद खींच लेकर और किसी को देने का कानून अपना देश में नहीं है। 13 साल मुख्यमंत्री था मोदी जी, 10 साल प्रधानमंत्री था। इतना भी पता नहीं है कि इस देश के प्रधानमंत्री को हिंदुओं का जायदाद खींच लेकर मुसलमानों को देने के लिए ये प्रधानमंत्री ऐसे बात कह रहा है। इसको डर है, दिल में हार जाने का डर है, इसीलिए ऐसे भाषण उन्होंने दे रहा है। इसीलिए हम संविधान दिए इस देश को। डॉक्टर बाबा साहेब अम्बेडकर ये लिखा उसमें, अगर बाप का जायदाद बेटे को देना है तो विरासत देना, भाई का जायदाद छोटे भाई को बहन को भी देना है तो एक हिसाब किताब से वो बदली करना। ऐसे झूठे बातों से कितने दिन देश को धोखा देंगे मोदी जी? ये कोई तरीका नहीं है, आपको कोई शोभा देने वाले बात नहीं है। ऐसे बात मत कहो, ये देश के लिए सुरक्षा नहीं। మిత్రులారా, హిందువుల ఆస్తులు ముస్లింలకు గుంజుపెడతారంటారు. నేను అడుగుతున్నా, ఇక్కడ చాలా మంది మా అన్నదమ్ములు ఆస్తులు పంచుకున్న వాళ్ళు కదనే.
ఏర్వాటోళ్ళు ఉంది కదా, కాగితం రాసుకోకుండా, పెద్ద మనుషులు లేకుండా, తల్లిదండ్రులు ఒప్పుకోకుండా అన్నాస్తి తమ్మునికే ఇచ్చేటట్లేదు, తండ్రి ఆస్తి బిడ్డకి ఇచ్చేటట్లేదా? మన రాజ్యాంగం అట్లుంది. వీళ్ళ ఆస్తులు గుంజుకొని వాళ్ళకి ఇచ్చేటట్టు ఉంటుందా? ఈ దేశ ప్రధానమంత్రికి ఇట్లా మాట్లాడతారా? ఇది పద్ధత? ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పులేదు, కానీ దేశాన్ని మత ప్రాతిపదికన విభజించి చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ఇది దేశానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. అశాంతి పెట్టేగి మన మధ్యలో పంచాయతీలు పెడితే ఈ దేశం కుప్పగూలుతుంది, దేశానికి తీర నష్టం జరుగుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీని ఓడించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్న మా బీజేపీ మిత్రులకు, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. మిత్రులారా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూతుల డబ్బాలలో కాదు మిత్రులారా. మీరు చేసే వ్యాపారం, మీ రాజకీయ వ్యాపారం, మీ స్వార్థం ఈ దేశ ప్రజలకు అర్థమైతలేదని అనుకోకండి. ఇంత దుర్మార్గం, ఇట్లాంటి ఆలోచన ఈ దేశానికి మంచిది కాదు. మన పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చింది. ఒక సెక్యులర్, ఒక మత సామరస్యంతో కూడుకున్న పరిపాలనను అందించడానికి అవకాశం ఇచ్చింది. కేవలం మీరు గెలవడం కోసం ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేయడం ఈ దేశానికి మంచిది కాదు. ఇట్లాంటి ఆలోచన మానుకోండి. రాముడు మీకే కాదు, మాకు రాముడే. మా ఇంట్లో కూడా మేము రాముని కొలుస్తాం, విష్ణుని కొలుస్తాం, కృష్ణుని కొలుస్తాం. ఎంతో మంది దేవతలు ఊర్లూర్ల పోషమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, ఎంతో మంది దేవతలు. ఇవన్నీ మన సాంప్రదాయంలో భాగం. ఎవరి మత విశ్వాసం వాళ్ళని. నేను హిందువునని గర్వపడతా, ముస్లింలను, క్రిస్టియన్లను, సిక్కులను ఆదరిస్తా, గౌరవిస్తా. ముఖ్యమంత్రిగా నా బాధ్యత మత సామరస్యం పాటించడం అనేది రాజ్యాంగం మనకు నేర్పిన, మన పెద్దలు తరతరాలుగా మనకిచ్చిన మన సాంప్రదాయం. ఊర్లలో పీర్ల పండుగ ఎవరైనా మనం కాదా చేసేది? అలా వాడేది మనం కాదా? ఊర్లో ఏదైనా ఉండి చర్చిలో క్రిస్మస్ వస్తే 10 మందికి మనం సాయం చేస్తలేమా? మన గణేష్ నిమజ్జనం వస్తే ముస్లింలు మనకు అండగా నిలబడతలేరా హైదరాబాద్లో? ఇది మన సంస్కృతి, మన సాంప్రదాయం. దీన్ని కూడా రాజకీయాలకు వాడుకోవాలని బీజేపీ చూస్తుంది. మిత్రులారా, ఇది దేశానికి మంచిది కాదు. కాంగ్రెస్ ఎన్నో 50 ఏళ్ళ అధికారంలో ఉంది. అధికారం కాంగ్రెస్ కొత్త కాదు, ప్రతిపక్షం అసలే కొత్త కాదు. కానీ ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకే ఈరోజు ఇందిరాగాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు, రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి దేశం కోసం పదవులు త్యాగం చేశారు. ఇక ఇప్పుడు త్యాగాలు చేసేది లేదు, కొట్లాడేదే ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేది అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు మీకు స్పష్టంగా 3 మాటలు ఇస్తున్నా. మీ చక్కెర కర్మాగారం తెరిపించే బాధ్యత మాది, కాంగ్రెస్ ప్రభుత్వంగా చెప్పి నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా పసుపు బోర్డు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం ఎన్డీఏ ఓడి ఇండియా కూటమి గెలిస్తే పసుపు బోర్డు జీవన్ అనే మంత్రిగా తీసుకొచ్చి మీకు ఇస్తాడు. లేకపోతే ప్రశ్నించే గుర్తుకై మోడీ మెడల్ వంచి మీ పసుపు బోర్డు మా జీవనాన్ని తీసుకొస్తాడు, నాది పూచి అని చెప్పి నా మిత్రులకు చెప్తున్నాను. అదేవిధంగా నిన్న రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నాం, రైతు భరోసా గురించి మాట్లాడుతున్నాం. అరే సన్నాసులారా, తాతకు తగ్గునైపోయి మా కథలు చెప్పకండి. ఎక్కడికెప్పుడో రైతు రుణమాఫీ మేము చేసినాం. రైతులకు బోనస్ ఇచ్చింది మేము. రైతులకు రుణమాఫీ, రైతులకు బోనస్ ఇచ్చిన మేము 100 రోజుల్లో 5 పథకాలు అమలు చేసే లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా. బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, 15 ఆగస్టు లోపల రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం. అది మా మంత్రివర్గానికి బాధ్యత. మీ రైతులకు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాం. ఈ ప్రభుత్వం మీది. మీరు కష్టపడి కొట్లాడి మీరు గెలిపిస్తే వచ్చిన ప్రభుత్వం. ఈ రైతాంగం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది. ఈ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత మాది. ఇదే కాదు, ఆనాడు కేసీఆర్ ఊరేస్తే ఊరేసినట్టే అని మిమ్మల్ని బెదిరించి
పండించుకుంటే బండారం బయట పెట్టి బట్టలు ఇప్పదీసి బజార్లో నిలబెట్టి కేసీఆర్ ఆ రైతులకు నేను మాటిస్తున్నా, ఎంతైనా ఒలి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒట్టుకునే బాధ్యత మా ప్రభుత్వం. ఈ గడ్డ నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి గడ్డ. ఈ నిజామాబాద్ గడ్డ ఇక్కడనే జైల్లో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదింది దాశరథి గారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిజామాబాద్ గడ్డ మీద నుంచి చెప్పారు. ఈ గడ్డ ఆనాడు ఎం నారాయణ రెడ్డి గారు మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన గడ్డ. ఈ గడ్డ సదాలక్ష్మి తన సొంత బంగారాన్ని అమ్మి తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడ్డ గడ్డ. ఈ గడ్డ చెట్టి ఈశ్వరీబాయి ప్రాతినిధ్యం వహించిన గడ్డ. ఈ గడ్డ ఆర్కుల రాజారాం ఈ ప్రాంతం నుంచి పేదల తరపున నిలబడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసిన గడ్డ. ఈ గడ్డ పెద్దలు మండవ వెంకటేశ్వరరావు తెలంగాణ రాష్ట్రంలోనే నిజాయితీ గల నాయకుడిని చూపించండి నిటారుగా నిలబడి చూపించే మండవ వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన గడ్డ. ఈ గడ్డ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ. ఈ గడ్డ డి శ్రీనివాస్ గారు అన్న చెప్తున్నారు. డి శ్రీనివాస్ గారు కూడా కానీ కాకపోతే కొడుకు అక్కడ వెళ్ళడానికి సెలవు. ఈ గడ్డ నిన్న మన భారతదేశానికి ప్రతిష్ట తెచ్చిన బాక్సర్ నిఖత్ జరీన్ మీ గడ్డ మీద పుట్టిన బిడ్డ. ఎన్నో కట్టుబాట్లను తెచ్చుకొని భారతదేశ ప్రతిష్ట పెంచి మనకు మెడల్స్ తీసుకొచ్చిన ఆడబిడ్డ నిఖత్ జరీన్ మీ నిజామాబాద్ గడ్డ. ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మాలవత్ పూర్ణ మీ బిడ్డ మీ నిజామాబాద్ గడ్డ అని చెప్పి నేను సందర్భంగా తెలియజేయబడింది. మరి ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్న ఈ గడ్డ మీద ఈ బిడ్డల్ని నేను ఒకటే మాట్లాడుతున్నా, ఒక మాట ఏమని మిమ్మల్ని అడుగుతున్నా. జీవనాన్ని మీరు పార్లమెంటుకు పంపించు. మీకెవ్వరు మీ రైతులు 10 మందికి బుక్కెలు పువ్వ పెట్టేటోళ్ళు, ఎవరు వచ్చినా ఇంత సాయం చేసేటోళ్ళు, దానికో దీనికో వంగేటోళ్ళు లొంగేటోళ్ళు కాదు. అందుకే ఈ మీటింగ్కి వచ్చినా రాకపోయినా బీడీసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నిజామాబాద్ రైతాంగానికి నేను వేడుకుంటున్నా, పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించి నిజామాబాద్ గౌరవాన్ని నిలబెట్టండి. పార్లమెంట్ లో మీ ప్రశ్నించే గొంతుకైతాడు, మీ సమస్యల్ని పరిష్కరించే మీ నాయకుడు అవుతాడు, రైతు నాయకుడు అవుతాడు. రైతే నాయకుడు కావాలి. మీ రైతు బిడ్డనే ఈ దేశంలో వ్యవసాయానికి నాయకత్వం వహించాలి. జీవనన్నను గెలిపించండి. జీవనన్నకి వేసే ప్రతి ఓటు మీ రేవంత్ అన్నకి వేసినట్టే అని చెప్పి నేను నా మీద మీకు అభిమానం ఉండి గాంధీ కుటుంబాన్ని గుండెలు పెట్టి చూసుకోవాలంటే ఈ నిజామాబాద్ గడ్డ మీద నుంచి పెద్దలు జీవనాన్నను పార్లమెంట్ పంపించండి. మీ సమస్యల్ని పరిష్కరించే పూచి నాది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. విడుపు మినవద